సో మనం సింపుల్ గా శ్రీచక్రంలో 9 ఆవరణలో 9 రసాలు ఉంటాయి. మిగిలిన 8 రసాలు లోకాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. 9వ రసం బిందువులో ఉంటుంది. ఇది లోకాలకు అతీతమైన స్థితి. కేవలం అంతర్ముఖ స్థితిలోనే ఉంటుంది. అంతర్ముఖం అవడం అంటే ఏంటండి? శరీరం లోపలికి వెళ్ళటం. మనము ధనిష్ట మెడిటేషన్ లో కానీ వీటిలో కానీ సివివి మెడిటేషన్ లో కానీ వాళ్ళు ఏం చెప్తారంటే అబ్జర్వ్ విదిన్ అంటారు. అబ్జర్వ్ విదిన్ అంటే ఏంటి? అంటే ఎందుకు అబ్జర్వ్ విదిన్ అంటున్నారు అంటే మన అండాండ పిండాండ సమన్వయం, మైక్రో అండ్ మ్యాక్రో లింక్ మన శరీరంలో ఎలాగైతే ఈ 5 ఎలిమెంట్స్ పనిచేస్తున్నాయో బయట యూనివర్స్ లో కూడా 5 ఎలిమెంట్స్ దాదాపుగా అలాగే పనిచేస్తున్నాయి. ఏ రోజైతే మీరు ఈ ఇంటర్నల్ మెకానిజం మన శరీరంలో జరిగే ఆ ఇంటర్నల్ అంతర్యాగము అంటారు. లోపల కూడా ఒక యాగం జరుగుతుంది నిత్యము. మీరు ఒక మెషిన్ ని కనుక చూసుకుంటే అంటే ఆ కంటిన్యూస్ గా ఫుడ్ లోపలికి వెళ్ళటం, అది డైజెషన్ అవ్వటం, ఆ డైజెషన్ అయినది రక్తంగా మారటం, ఆ రక్తం ఏమో అన్ని నరాల్లోకి వెళ్ళటం, నరాల్లోకి వెళ్ళి మళ్ళీ అది ఎనర్జీగా మారటం, మనకి ఆ ప్రాణశక్తి తయారవటం, మనం లేచి కూర్చోగలగటం. నీరసంగా ఉంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ అయ్యింది, నీరసం వచ్చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ పడంగానే ఏమవుతుందో గమనించారా? ఎలా మారుతుంది? ఏం తింటున్నారు దాన్ని రక్తం లోపల మారి ప్రాణికి ఎనర్జీ లాగా మారి మనకి హుషారు వస్తుంది. మనం ఏమనుకుంటాం? అన్నం తిన్నాం కాబట్టి మనకు హుషారు వచ్చిందని. కానీ మనం లోపలికి గనక మనము ఆలోచించగలిగితే, ఎందుకంటే లలితా సహస్రనామ కొంచెం సాధకులు గట్టిగా వినిపిస్తుంది. డీప్ డిస్కషన్, డీప్ థింకింగ్ అనేది ఉండాలి. చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఏం చేస్తున్నాము అంటే ఆ డీప్ థింకింగ్ ఎలా ఉండాలి, అంతర్ముఖం సమారాధ్య అని చెప్తున్నారు కదా. అంతర్ముఖం అంటే ఏంటి అంటే ముందు మన ఎనాటమీ ఏంటో తెలుసుకోవాలి. మన శరీరంలో ఏ ఆర్గన్స్ ఉన్నాయి, ఏ ఆర్గన్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది సింపుల్ గా ఒక అవగాహన కనుక తెలుసుకుంటే మెల్లగా మన మనం తినే తిండి అది రక్తముగా మారి ప్రాణికి ఎనర్జీగా మారి మనకి ఆ ఆలోచించడానికి, నవ్వటానికి, బయలుదేరటానికి, తిరగటానికి, పరిగెత్తడానికి, మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఈ ట్రాన్స్ఫార్మేషన్, ద ఫుడ్ విచ్ యు ఆర్ ఈటింగ్ ని ఎనర్జీగా ట్రాన్స్ఫార్మేషన్ అయితే ఎలాగైతే మన శరీరంలో జరుగుతుందో అలాగే మన ఆలోచనలు ఆ విశ్వంలోకి వెళ్ళినప్పుడు అవి మంచి ఆలోచనలన్నీ మంచి వాళ్ళకి కూడా అలాగే చేరతాయి. దానికి కూడా ఎనర్జీ ఫాలోస్ థాట్ అని ఒక అద్భుతమైన ఆ, ఒక ఫార్ములా ఇచ్చారు. ఎనర్జీ ఫాలోస్ థాట్ అంటే మీ యొక్క ఆలోచనతో పాటు కొంత ఎనర్జీ వెళ్తుంది. ఆ ఆలోచన మీ ఆలోచనని ఎనర్జీఫై చెయ్యాలి అంటే సాధన కావాలి. సాధన చేసి మనము స్టార్టింగ్ లో ప్రేయర్ చేసి సంకల్పం చెప్పుకున్నాము. ఆ సంకల్పం చెప్పినప్పుడే ఆ థాట్, ఆ ఏ థాట్ అయితే ఉందో దాని చుట్టూ ఒక ఎనర్జీ తయారయ్యి ఈథర్లోకి వెళ్తుంది. చివరిలో శుభకామన చెప్పుకున్నాం. శుభకామన చెప్పుకోగానే దానితో పాటు మన యొక్క భావనలతో వెళ్ళి ఈథర్లోకి వెళ్ళి అందరికీ అందుతుంది. ఇప్పుడు ఫలశ్రుతిలో కూడా మనం చెప్పుకున్నవి ఆ లలితా సహస్రనామం చదివినప్పుడు మన శరీరంలో ఆ అక్షరాలు అవన్నీ పలికినప్పుడు మన శరీరంలో కొన్ని గ్రంథులు యాక్టివేట్ అవ్వటము, కొంత ఎనర్జీ జనరేట్ అవటము, తీవ్ర ఫలశ్రుతిలో కొన్ని చదువుతున్నప్పుడు ఆ యొక్క ఆ అన్ని రకాలైన జీవులకి ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మనము ఇది అంతర్ముఖ స్థితి గురించి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అది అంతర్ముఖ స్థితి తెలుసుకున్నప్పుడే ఆ బిందువు యొక్క విశేషాలు మనకు తెలుస్తాయి. మనలో ప్రాణశక్తి శ్రీచక్రానికి, ప్రపంచానికి, జీవితానికి, మంత్రానికి ఉన్న అవినావ భావ అనుబంధాన్ని ఆలోచిస్తే శ్రీ విద్యలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయా అనిపిస్తుంది. పరాళి మందగమన అంటే మనలో ముఖ్య ప్రాణ రూపిణిగా మందగమనం చేస్తూ యోగులకు, ఉపాసకులకు సాధనలో అనుభవాన్ని ఇచ్చే స్వరూపమే చెప్పబడుతుంది. ఇది మనం చాలా గుర్తుంచుకోండి. మరాళి మందగమన అంటే అది మనలో నడిచే ఒక అద్భుతమైన ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అమ్మవారు. తర్వాత మహాలావణ్య సేవదిహి, శ్రీ మహాలావణ్య సేవధయే నమః.
సేవధి అనే మాటకు నిధి పరమావధి అని 2 అర్థాలు. తరగకుండా ఉండేది నిధి, వెల్త్. దానిని మించి మరొకటి లేదు అన్నప్పుడు సేవది. 2 అర్థం తీసుకోవాలి. అమ్మవారు మహాలావణ్యానికి నిధి వంటిది. ఆవిడ యొక్క లావణ్యము, అమ్మవారిని మించిన లావణ్యం మరొకటి లేదు, అది మహాలావణ్యం. మహాసేవది అనే శబ్దాలతో అమ్మవారి లావణ్యం ఎంత ఉందో ఊహించుకోవచ్చు. చివరి నామమైన శ్రీ లలితాంబిక అంటే ఏమిటో కూడా ఇక్కడ చెప్పారు. లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే. మత్స్య పురాణంలో చెప్పారు. లోకాతీతమైన లావణ్యాన్ని లలిత అంటారట. ఆ లావణ్యం సముద్రంలా అనంతంగా ఉంటుంది. అంటే ఒక అద్భుతమైన మనకి స్మూత్నెస్ అన్నమాట. అమ్మవారి దగ్గర నుంచి వచ్చే ఆ స్మైల్ గాని, ఆ బ్లెస్సింగ్స్ గాని మనకి హాయి గొలుపుతుంది. అమ్మవారి యొక్క సాధన చేసిన సహస్రనామం చదివిన ఏదైతే మనకి ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుందో దాన్నే మహాలావణ్య అనుకోవచ్చు. అత్యంత సుందరమైన స్వరూపం గలది. ఆ సౌందర్యానికి పరిమితి చూపించలేరు. సౌందర్యం అన్నా లావణ్యం అన్నా ఒకటే భావం. అమ్మ పేరు లలిత మహాత్రిపుర సుందరి. శ్రీ విద్యలో 3వ పేరు మహాలావణ్య సేవది. మహాలావణ్య సేవదే నమః. జాయిన్ అవ్వగానే వెంటనే మ్యూట్ చేసేస్తుంది. శ్రీ విద్యలో 3వ విద్య పేరు సుందరి విద్య. ఈ విద్యకే సుందరి విద్య అని పేరు. దీనికి లలిత విద్య, సౌభాగ్య విద్య, షోడశి విద్య అని పేర్లు ఉన్నాయి. దశ మహావిద్యల్లో శ్రీ విద్యకు ఉన్న లోటు మరెక్కడా లేదు. సౌండ్ కావాలి. సౌండ్ మంచిగా రావట్లేదండి. రావట్లేదా? ఓకే ఓకే. మాకు ఇక్కడ బాగానే వస్తుందండి. కొంచెం తక్కువగా ఉంది, వినిపించట్లేదు. నేను మాట్లాడలేదండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎందుకంటే కొందరిది అన్మ్యూట్ అవుతున్నారు మధ్యలో. వాళ్ళని మ్యూట్ చేస్తున్నాను, డోంట్ మైండ్. ఈ 3వ విద్యను మాత్రమే చూసుకుంటే లాభం లేదు. బ్రహ్మ విద్య పొందాలి, తరించాలి. ఇప్పుడు ఎట్లా ఉందండి? కొంచెం కొంచెం పర్వాలేదు. కొంచెం డిస్టర్బ్ గానే ఉందండి వాళ్ళు మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా. లలితా విద్య, సౌభాగ్య విద్య, షోడశి విద్య అని 3 పేర్లు ఉన్నాయి. ఎక్కడ సౌండ్ మ్యూట్ చేయమని చెప్తున్నాను చంద్ర గారు. ఇప్పుడు బాగా వినిపిస్తుంది. డబుల్ వాయిస్ వస్తుందండి. డబుల్ వాయిస్ వస్తుంది. ఓకే. జయగురుదేవ్ అండి, ఏం వినిపించట్లేదు. ఏం లేదు, నేనేం మాట్లాడట్లేదు, చెప్తున్నాను. అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను.
లలితా విద్య, సౌభాగ్య విద్య, షోడశి విద్య అని పేర్లు. ఇప్పుడు వాయిస్ వినపడుతుందా? బాగుంది. ఇప్పుడు బాగుందండి. అవునవును, బాగుంది. రైట్. ఇది ట్రిక్, నేను మధ్యలో మిస్ అవుతున్నాను. దీంట్లో మొబైల్లో, ల్యాప్టాప్ లో రెండిట్లో లాగిన్ అయ్యి, ల్యాప్టాప్ లో రికార్డింగ్, మొబైల్లో స్పీచ్. ఇది మనం చేయాల్సింది. చంద్ర గారు మీరు మాటి మాటికి అన్మ్యూట్ అవుతున్నారు. మీ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది. నేను మ్యూట్ చేస్తున్నాను. ఎస్. సౌందర్య విద్యను చెప్పే గ్రంథమే సౌందర్య లహరి. సౌందర్యము అనగా మనము ఒక చిన్న లాజికల్ మీనింగ్ తీసుకుందాం. సౌందర్యము అంటే విజువల్ బ్యూటీనెస్ కాకుండా మనం మాట్లాడే తీరు, మన 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 ఫేస్ లో ఉండే చిరునవ్వు, ఆ తర్వాత మన కళ్ళతో మనం చేసే ఎక్స్ప్రెషన్స్, వీటి ద్వారా కూడా మనము ఎంతమందినైనా మనము విజువల్ గా మనము చక్కగా ఉన్నారు, పద్దికగా ఉన్నారు, మంచిగా ఉన్నారు అనేది మనం మనం ఎక్స్ప్రెషన్ చేయొచ్చు. దానికి తగ్గట్టుగా మనము మన బాడీ లాంగ్వేజ్ కూడా మనం సింక్రనైజ్ చేసుకుంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఒక స్మైల్ గనక పెట్టుకొని ఉంటే చక్కగా మనకి తెలుస్తుంది. సౌందర్య లహరి చదివినా, లలితా సహస్రనామం చదివినా సాధకులు ఈ ఈ టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా చూపించాలి. సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మమే అని ఉపనిషత్తు ప్రతిపాదన చేస్తుంది. ఆనందా దేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే బ్రహ్మం అని ఉపనిషత్తు చెప్తుంది. సో మనం ఎంత ఆనందంగా, ప్లెజెంట్ గా, హాయిగా ఉండడానికి కష్టమే మనకి. డైలీ బేసిస్ లో మనం ఇంట్లో పిల్లలు, తర్వాత బయట ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాటిని మనం సాధకులుగా మనం క్విక్ గా సాల్వ్ చేసేసుకొని మనం రిలాక్స్డ్ గా కనుక ఉండగలిగితే మనకి ఈ స్ట్రెస్ అనేది లేకుండా పోతుంది. లలితా సహస్రనామ సాధకులైన మనము కొంచెము ఈ ఈ రకమైన ఈ రకమైన బాడీ లాంగ్వేజ్ కనుక మనం చూపించగలిగితే, అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకి ఓహో వీళ్ళల్లో ఏదో ప్రత్యేకత ఉన్నది అని ఎదుటి వాళ్ళకి గనక అని తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మనం చెప్పచ్చు లలితా సహస్రనామం అమ్మవారి దయ మా మీద ఉన్నది కాబట్టి మేము ఇలా ఉండగలుగుతున్నాము. లావణ్య శబ్దము సౌందర్యానికి, సౌందర్య శబ్దం ఆనందానికి, ఆనంద శబ్దము సచిదానంద శబ్దమునకు అన్వయిస్తే అది మహాలావణ్య సేవదిహి. లావణ్య శబ్దమేమో సౌందర్యం అండి, సౌందర్య శబ్దమేమో ఆనందము, ఆనంద శబ్దమేమో సచిదానంద శబ్దము అని చెప్తున్నారు. సో లలితాదేవి అనగా మహాసౌందర్య రూపిణి, సచిదానంద రూపిణి. మహత్ శబ్దము బ్రహ్మమును తెలియజేస్తుంది. చిదగ్నికుండంలో కనబడిన అమ్మ కదిలి బయటికి వచ్చినప్పుడు కాలి మువ్వలు మ్రోగాయంట. నెమ్మదిగా నడిచి వచ్చి ఎదురుగా ఉన్న శంభువు ముందు తల్లి ఆగింది. అప్పుడు దేవతలు, ఋషులు మహాలావణ్య సేవది అని నమస్కారం చేశారు. వసన్యాది వాగ్దేవతలు చెప్పిన పేరు అది. తర్వాత సర్వారుణ శ్రీ సర్వారుణాయై నమః, శ్రీ సర్వారుణ నవద్యాంగై నమః, శ్రీ అనవద్యాంగై నమః. ఇది చాలా లోతైన మాట అంటారు. సర్వారుణ అంటే అంతటా అరుణ ఛాయతో ప్రకాశించేది. అమ్మవారు ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నారు. ఈ మాట నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల కూడా చెప్పారు. అక్కడ కూడా చెప్పారు అరుణ వర్ణము అని. ఇక్కడ పూర్తి చేశారు. సో అరుణము ఇక్కడ పూర్ణమైంది సర్వారుణ అన్నప్పుడు. అరుణవర్ణం గురించి ఎక్కువ చింతన చేయాలి. అమ్మవారి శరీరం అంతా ఎరుపు, పాదాల వద్దకు వచ్చేటప్పటికి ఆ ఎరుపు మరికొంచెం ఎక్కువ కనపడుతుందిట. ఎందుకంటే అతి సుకుమారమైన చోట్ల ఎరుపు కాంతి ఎక్కువ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎర్రని తల్లి పాదాలు మరింత ఎర్రగా ఎర్రని పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఈ ఎర్రని పద్మాల్లోంచి ప్రపంచం వైపు వెలుగులు వస్తూ ఉంటాయట. ఆమె పాదాల నుంచే మొత్తం వెలుతురు వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే
అన్ని బ్రహ్మాండాలకు అతీతంగా ఉన్న అమ్మవారి పాదం నుండి వచ్చిన కిరణాలు అన్ని బ్రహ్మాండాలకు వెలుగునిస్తున్నాయి. అంటే మనము నైట్ టైమ్స్, డే టైము, సూర్యుడిలో వచ్చే కాంతి గాని, చంద్రుడిలో వచ్చే కాంతి గాని, నక్షత్రాల నుంచి వచ్చే కాంతి గాని, ఏ రకమైన మనం లైట్ చూసినా అది అమ్మవారి నుంచి వచ్చే లైట్, అమ్మవారి నుంచి వచ్చే ఎనర్జీ, అమ్మవారి నుంచి వచ్చే శక్తి అని కనుక మనం అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది అనమాట. మనలో కూడా అగ్ని, సూర్యుడు, చంద్రుడే శక్తి కేంద్రాలుగా మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం. సూర్య చంద్రాగ్ని లోచన అనే ఆ అనే నామము మనలోకి అన్వయించుకోవాలి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని మూడు మోస్ట్ ఇంపార్టెంట్ డివైన్ థింగ్స్. ఇవి భగవంతుడు, అమ్మవారి యొక్క టూల్స్ అన్నమాట. ఈ సూర్యుడు కనపడినా, చంద్రుడు కనపడినా, మనము దీపం వెలిగించినప్పుడు అగ్గిపుల్లతో ఒక అగ్ని కనపడినా మనకి అమ్మవారిని చూసినంత భావన కనుక రాగలిగితే మొత్తము మనము అమ్మవారిని చూడవచ్చు. అగ్నిర్మే వాచి శ్రిత అగ్ని, చంద్రమా మనసో జాత, చక్షో సూర్య అజాయత. దృష్టి అనేది శరీరానికి, బుద్ధికి సంబంధించిన అంశం. మన త్రికరణ శక్తులు సూర్యచంద్రాగ్ని మయములే. అలాగే ప్రపంచం అంతా సూర్యచంద్రాగ్ని మయమే. ఈ సూర్యచంద్రాలకు చంద్రాగ్నులకు మూలమైన జ్యోతి అమ్మవారు. వాక్కు అగ్ని, మనస్సు చంద్రుడు, కళలు సూర్యుడు. అది మనకి కళ్ళు సూర్యుడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మన రెండు కళ్ళు సూర్యుడితో లింక్ అయి ఉన్నాయి. మన వాక్కు, మనం మాట్లాడే వాక్కు అగ్నితో లింక్ అయి ఉన్నది. మన మనస్సు చంద్రుడితో లింక్ అయి ఉన్నాయి. ఇది నోట్ చేసి పెట్టుకోండి మీరు ఎప్పుడైనా. ఈ ట్రినిటీ మళ్ళీ చెప్తాను, మన వాక్కు అగ్నిదేవుడితో లింకప్ అయి ఉన్నది. అందుకనే వసిన్యాది వాగ్దేవతలు 8 ప్లేసెస్ చెప్పారు. సో వీళ్ళు అంటే వాక్ శక్తితో మనము వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ థింగ్స్. వాక్ శక్తి అంటే ఎవరు మన ఋషులు గాని వీళ్ళు గాని ఆ తపోబలం చేసిన ఆ నీరు చల్లి, నాయన నువ్వు మహాత్ముడు అవుగాక, పాము అవుగాక, దేవతలు అవుగాక అని నోటితో ఏదైతే అన్నప్పుడు ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారో, కాబట్టి అగ్నితో అలా లింక్ అయిపోయింది. అగ్నిలో మనం ఏదైనా వేసినా అది మారిపోతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలాగే మనస్సు, చంద్రుడు, సముద్రము, పౌర్ణమి, సముద్ర జలాలు ఇవన్నీ లింకప్. పౌర్ణమి రోజు మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి గనక వెళ్ళగలిగితే మీకు అసలు మనస్సు, సముద్రుడు, మీ చంద్రుడు, అసలు ఈ లింకప్ ఏంటో మనకు అర్థం అవుతుంది అనమాట పౌర్ణమి రోజు. అందుకనే సముద్ర స్నానం చాలా మంచిది అంటారు. అందులోనే ఈవినింగ్ టైమ్స్ లో కనుక వెళ్ళగలిగితే అసలు ఆ చంద్రుడి యొక్క రిఫ్లెక్షన్ మీరు సముద్రంలో చూడగలిగితే అదొక పెద్ద ధ్యాన ప్రక్రియ. అదొకసారి చూసుకోండి. తర్వాత మూడోది ఏంటి, కళ్ళు సూర్యుడు అన్నమాట. సూర్యుడు లేకపోతే మనం ఏం చూడలేం. సూర్యుడి యొక్క రశ్మి వల్లనే మనం అన్ని చూడగలుగుతున్నాము అనేది అర్థం చేసుకుంటే, కళ్ళుకి ఉన్న సూర్యుడికి లింకప్ తెలుస్తుంది. అగ్ని, సూర్య, చంద్ర కిరణముల వల్లే లోకము, కాలము ఏర్పడుతున్నాయి. చతుష్ట తంత్రై క్షితో షట్పంచాశత్ అనే శ్లోకాల్లో, ఏది సౌందర్యలహరిలో చెప్పినప్పుడు 6 ఋతువులు కలిపితే ఒక సంవత్సరం. ఆదిశంకరులు ఇలా చెప్పారు. సంవత్సరానికి నిజానికి 6 ఋతువులు చెప్పినా 3 కాలాలు: వేసవి కాలం, శీతాకాలం, వర్షాకాలం, వేడి, మంచు, వర్షము. ఈ మూడే వచ్చినప్పుడు కనుక మూడింటిలో ఒకదాని ప్రాధాన్యం పెరిగిపోతూ ఉంటుంది. అగ్ని ప్రాధాన్యం ఒకే కాలంలో పెరుగుతుంది. అదే విధంగా చంద్ర ప్రాధాన్యము, చల్లదనము. ఈ మూడింటిని గమనించుకుంటూ ఉంటే మనకి ఆ అనుపాతాల దగ్గర ఉన్న చేంజ్ తెలుస్తుంది. అమ్మవారంటే ఏదో వస్తువు కాదు, నిత్యం మన అనుభవంలో ఉన్నది ఆ శక్తి అని తెలుసుకోవడానికి ఇదంతా వివరించడం జరుగుతుంది. ఇక్కడ అగ్ని కిరణములు 108, సూర్యకిరణాలు 116, చంద్రకిరణాలు 136, మొత్తం 360 కిరణాలతో ఒక ఒక సంవత్సరం తయారవుతుంది. 360 అంటే ఒక వృత్తము, ఒక సంపూర్ణత్వాన్ని సూచిస్తుంది.
విశ్వచక్రము కాలచక్రము ఈ రెండు, ఒకటి కాలము ఇంకొకటి దేశం. ఇది కూడా రాసుకోవచ్చు. అగ్ని 108, సూర్యుడు 116, చంద్రుడు 136, కలిసి 360. ఈ దేశకాల చక్రం అంతా కూడా సూర్యచంద్రాగ్నిమయం. చూసారా? కాబట్టి మనకి శ్రీ విద్య నేర్చుకుంటే ఈ 360 కిరణాలు మనకి తెలుస్తాయి. ఈ 360 కిరణాలు కూడా తల్లి పాదముల నుంచే లోకమంతా వ్యాపిస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనం చెప్పుకున్నాం నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. కనుక చూస్తే అర్థమవుతుంది సర్వ జగత్తు ఆమె అరుణ కాంతులతోనే వెలిగిపోతోంది. ఎన్నండి అందులో 360 కాంతులు, 360 రేస్ అన్నమాట. అందులో ఆ 360లో అగ్ని 108. అమ్మా రాసుకోండి. అగ్ని 108, సూర్యకిరణాలు 116, అగ్ని కిరణాలు 108, సూర్యకిరణాలు 116, చంద్రకిరణాలు 136. రైట్, కలిసి 360. ఇదే అమ్మవారి యొక్క పాదాల్లోంచి వచ్చే 360 కిరణాలు. మొత్తం ఆవిడ వెలిగే ప్రపంచం అంతా అని చెప్తున్నారు. అందులోనే ఈ 360లోనే మనకి అగ్ని, సూర్యుడు, చంద్రుడు. సో మనం ఈ మూడిటిని గనక మనం పట్టుకోగలిగితే మనకి మొత్తం అర్థమైనట్టే. ఈ మూడు మన శరీరంలో ఎక్కడున్నాయి? అగ్ని వాక్కు, చంద్రుడు మనస్సు, కళ్ళు సూర్యుడు. ఈ మూడిని కరెక్ట్ గా మనం ఉపయోగించుకుంటే ఎంతో సేవ చేయొచ్చు, ఎంతో మందిని మనము హీలింగ్ చేయవచ్చు. అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వందే గురుపర ద్వంద్వం అవాంగ్మాన సుగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్మ్యం త్రైపురం మహః. ఇక్కడ ఇంకొక శ్లోకం ఇచ్చారు. అమ్మవారిని అరుణ కాంతిని డిస్క్రైబ్ చేస్తూ రక్త శుక్ల ప్రభామిశ్రం, ఎరుపు తెలుపు ఆ రెండు అన్నారు. తెలుపు శివస్వరూపం, ఎరుపు శక్తి స్వరూపం. తెలుపు ప్రకాశం, ఎరుపు విమర్శ. విమర్శ అనగా వ్యాపించున్నది అని అర్థం. సో తెలుపు శివస్వరూపం, ఎరుపు అమ్మవారి స్వరూపం. అదొకటి గుర్తుంచుకోండి. జ్యోతి ప్రకాశం అయితే వెలుగు విమర్శ, జ్యోతి శివుడు, వెలుగు అమ్మవారు. ఈ ద్వంద్వాలు చెప్పుకుంటూ వస్తున్నారు. జ్యోతికి కాంతికి భేదం లేదు కనుక జ్యోతి అచలం, కాంతి అరుణం. ఎరుపు కాంతి విమర్శ సంకేతం. ప్రకాశ విమర్శ తత్వముల మీదే మొత్తం శ్రీ విద్య ఉన్నది. ప్రకాశ విమర్శ, శివ శక్తి, శ్వేత అరుణ, శుక్ల రక్తవర్ణములు. ఇలా ద్వంద్వాలు చెప్తున్నారు. వల్లభేస ఉపనిషత్తులో ఎరుపు వర్ణం గురించి చెప్తూ వర్ణానాం ఆద్యం లోహితం. తెలుపు నిజానికి రంగు కాదుట, ఏ వర్ణము లేనిదిట, కానీ మొదటి రంగు ఎరుపు. జ్యోతికి కాంతికి భేదం లేదు కదా. సో పాశాంకుశ ధనుర్బాణధరాం అరుణ విగ్రహం
సూర్యమండల మధ్యస్థాం ధ్యాయేత్ త్రిపుర సుందరీం అని భావించాలి. ఇక్కడ మనకి ఆ ప్రాతకాల కాంతుల్లో సూర్యమండలంలో ఎర్రని కాంతులతో అమ్మవారు మనకి గోచరిస్తున్నారు. అది ఎరుపు వర్ణం అమ్మవారు. చావన సూర్యుడు ఉదయించే సూర్యుడు అరుణకాంతి అని చెప్పుకోవచ్చు. అందులో గనక అమ్మవారిని దర్శించుకోగలిగితే, అంటే భావనాపూర్వకంగా మనం పొద్దునే లేచి సూర్యుడికి అర్ఘ్యం చేయటమో లేకపోతే సూర్యుడు నమస్కారం చేసుకోవడం చేసినప్పుడు ఆ సూర్యుడిలో అమ్మవారిని గనక చూసుకోగలిగితే ఇమాజిన్ చేసుకుంటే మనకి ఇంకా దాని యొక్క రిఫ్లెక్షన్స్ మనకి తెలుస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత 50th అనవద్యాంగి శ్రీ అనవద్యాంగ్యై నమః. అవద్యం అంటే లోపము, దోషము. అనవద్యం అంటే ఏ దోషం లేని స్వరూపము. ఆమెకి ఏ దోషము లేదుట. సృష్టిలో దోషము లేని రూపం అంటూ ఉండదు. ప్రతి రూపానికి ఒక దోషం ఉంటుంది. ఏ దోషము లేని రూపం ఏదైనా ఉంది అంటే అది జగదంబ రూపమే. అసలు దోషాలు అంటే ఎన్నో తెలుసుకోవాలి. జాత అంటే పుట్టుట ఒక దోషము. అస్థి పుట్టి కొంతకాలం ఉండటం ఒక రెండవ దోషము. మూడవది వర్ధతే పెరిగేటప్పుడు ఒక దోషము. నాలుగవది మార్పు చెందుట విపరిణిమతే అప్పుడు ఒక దోషము. పెరగడం అంటే అర్థం తరగటమే కనుక ఐదవ దోషం క్షీయతే తరుగుట. ఆరవది నశ్యతే నశించుట. ఇవన్నీ మనందరిలో జరుగుతూ ఉంటాయి. ఈ దోషాలు మనకి ఉంటూ ఉంటాయి మనలో. ఈ దోషాలని అసత్యత, అనిత్యత, జడత, పరాధీనత, పౌరుషేయత, సాధ్యత, పరిచ్ఛిన్నత అని 7 దోషాలు సృష్టిలో కనపడే ఏ వస్తువుకైనా ఉంటాయి. కానీ అమ్మవారికి మాత్రం ఈ దోషాలు ఏమి అంటవట. అనిత్యత అంటే ఎప్పుడు నిత్యం కానిది, కానీ అమ్మవారు ఎప్పుడు నిత్యమే. ఆ అసత్యత అంటే శాశ్వతం కాదు. అనిత్యత అంటే నిత్యం కాదు. జడత లోకంలో ప్రతి ఉపాధికి జడత్వం ఉంటుంది. ది స్టేచర్ ఉంటుంది, దానికి ఒక స్టేటస్ ఉంటుంది. కానీ అది కూడా అందులో కూడా దోషం ఉంటుంది. కానీ అమ్మవారి శరీరంలో దోషం ఉండదు. అమ్మవారి శరీరం చైతన్య విగ్రహం కాబట్టి చైతన్యంలో దోషం ఉండదు. పరాధీనత మన శరీరాలు ఎప్పుడు పరాధీనమే, కానీ అమ్మవారి శరీరం కాదు. పౌరుషేయత ఏ రూపాల్లో మానవుల్లో జీవుల్లో సృజించాలి. ఉపాధుల సాయంతో మరో ఉపాధి లభిస్తుంది. కానీ పౌరుషేయతలో వేదాలు అపౌరుషేయం అంటారు. అలాగే అమ్మవారు కూడా అపౌరుషేయం. సాధ్యత ఆ రూపాన్ని ఎవరు సాధించలేరు. ఎక్కడో ఉన్న ఏదైనా రూపాన్ని ఇక్కడికి పట్టుకురాగలరు, కానీ అమ్మవారి రూపాన్ని అలా పట్టుకోలేరు. అందుకని ఆవిడ అసాధ్య అన్నారు. పరిచ్ఛిన్నత అంటే పరిమితి. పరిచ్ఛిన్నత అంటే పరిమితి, లిమిటేషన్. మన శరీరానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ అమ్మవారికి మాత్రం లిమిటేషన్స్ లేవు. తర్వాత 51 సర్వాభరణ భూషిత శ్రీ సర్వాభరణ భూషితాయై నమః. అమ్మవారు సర్వాభరణములు అలంకరించుకుంది. మనం ఆభరణాల గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ప్రతి ఆభరణము మంత్రస్వరూపమే. పాపిట బిళ్ళ నుండి కాలిమట్టెల వరకు. పాపిట బిళ్ళ అంటే తెలుసు కదండి మీకు, ఈ సెంటర్ గా జుట్టు మీద పెట్టుకునేది తెలుసు కదా, అవగాహన ఉంది కదా. పాపిట బిళ్ళ నుంచి కాలిమట్టల వరకు ఒక్కొక్క అవయవానికి ఉప అంగానికి ఒక్కొక్క ఆభరణమును శాస్త్రములు చెప్పాయట. శాస్త్రాలు చెప్పారు, ఆభరణాలు ధరించమని ఋషులు చెప్పారు. ఇప్పుడున్న ఈ ఫ్యాషన్ వరల్డ్ లో ఆభరణాలకి దూరం అవుతున్నాం, కానీ మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆభరణాలు ఉంటే ధరించండి. మీకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బయటికి వెళ్తే ఇబ్బంది అనుకుంటే పండగలప్పుడు చక్కగా అన్ని ఆభరణాలు పెట్టుకొని ఇంట్లో ఉండండి చక్కగా. ఎందుకంటే ఒక్కొక్క ఆభరణాన్ని మీరు బంగారం రూపంలో కాకుండా అది మంత్రస్వరూపంగా గనక మీరు చూడగలిగితే ఆభరణాలు వేసుకోవడంలో తప్పు ఏమీ లేదు. అమ్మవారి శరీరం మీద ఉండే ఆభరణాలన్నీ మంత్రస్వరూపమే. ఆ మంత్ర అంటే ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క ఆభరణం చెప్పారు. ఆ అంగానికి ఆ బంగారు యొక్క ఆభరణం గనక తగిలితే ఆ వచ్చే ఎఫెక్ట్ కోసము ఆభరణాలు చెప్పారు. చూడండి,
రామచంద్రమూర్తి గురించి హనుమంతుడు చెప్తూ అన్ని అలంకారములు ధరించడానికి యోగ్యమైన శరీరము కలిగి కూడా మీరెందుకు ధరించలేదు అంటారట. వనవాస సమయంలో వనవాస సమయంలో ఆభరణాలు వేసుకోకూడదు కాబట్టి ఆయన వేసుకోలేదు. యోగ్యమైన శరీరం ఉన్న ఆభరణాలకే ఆభరణం అమ్మవారి యొక్క శరీరం. సర్వాభరణ భూషిత అన్నప్పుడు ఆలోచించవలసింది అమ్మవారు చిదగ్నికుండం నుంచి వచ్చేటప్పటికే ఆభరణాలతో వచ్చారు ఆవిడ. అంటే ఆవిడ ఎంత సహజమో ఆభరణాలు కూడా సహజమే. అందుకు సర్వాభరణ భూషిత అంటే సర్వ మంత్రములతో అలంకృతమైనది అనే అర్థము మనకు వచ్చే వరకు ఈ ఆభరణాల మీద ఉండే ఆ మెటీరియల్ థాట్ దాటలేము. మెటీరియల్ థాట్ దాటాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ అవగాహన రావాలి. ఆభరణాలు అంటే మంత్ర స్వరూపమే. ప్రతి మంత్రము అమ్మవారికి అలంకారమే. అందులో ప్రతి ఆభరణము అలంకారములే. అన్ని మంత్రములతో అలంకరింపబడ్డ మహామంత్ర రూపిణి అమ్మవారు. అలా మనము అమ్మవారి యొక్క ఆభరణాలని కూడా ఇంతకుముందు చర్చించుకున్నాం, మళ్ళీ చర్చించుకుంటున్నాం. తర్వాత 52 శివకామేశ్వరాంకస్త శ్రీ శివకామేశ్వరాంకస్తాయై నమః. శివకామేశ్వరాంకస్త, శివ స్వాధీన వల్లభ, ఈ 3 నామాలు శివ కామేశ్వరాంకస్త, శివ స్వాధీన వల్లభ, ఈ 3 నామాలు చాలా ప్రత్యేక నామాలు. ఎలా? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి ఎంత పవర్ఫుల్లో శివ కామేశ్వరాంకస్త, శివ స్వాధీన వల్లభ, ఈ రెండింటిని ఒకే చోట కనుక పెట్టగలిగితే ఈ 2 సమానమే. అంత పవర్ఫుల్ నామాలు ఇందులో మొత్తం. ఏమిటి? శివ కామేశ్వరాంకస్త 1, శివ 2, స్వాధీన వల్లభ 3, అలాగే శ్రీమాత 1, శ్రీ మహారాజ్ఞి 1, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇలా వారు ఈక్వలేట్ చేసి చూపించారు. కానీ మనకి ఇందులోంచి 6 నామాలు వచ్చాయి. సో 6 నామాలని మనము అప్పుడప్పుడు నమస్కారం చేసుకుంటూ వాటిని జపం చేసుకుంటూ ఉంటే మంచిది. సర్వాభరణ భూషితాల్లో కూడా అమ్మవారి రూపవర్ణన అయిపోయింది. సర్వాభరణ భూషిత అంటే 51 దగ్గర. ఇక బండాసుర సంహారం కోసం చిదగ్ని గుండం రగిల్చితే ఆ కుండం నుండి అమ్మవారు వచ్చారు. ఇక సంహారం జరుగుతోంది. ఇక్కడ జరిగిన కథంతా లలితోపాఖ్యానంలో ఇదివరలో హయగ్రీవ స్వామి చెప్పారు. అక్కడ చెప్పినవి ఇక్కడ నామాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ నామాలు అర్థం కావడానికి కథ కూడా తెలియాలి. అమ్మవారు చిదగ్ని కుండంలో ఉద్భవించగానే బ్రహ్మాది దేవతలు నమస్కారం చేశారు. సర్వ దేవతలు అమ్మవారి శరీరం నుండి తిరిగి సృజింపబడ్డారు. ఎందుకంటే బండాసుర సంహారము, బండాసురుడు కోరిన కోరిక అలాంటిది కాబట్టి అటువంటి వాళ్లే నన్ను సంపరించగలగలరు అని ఆయన కోరుకున్న తర్వాత మరి ఆ కోరిక ప్రకారమే ఉద్భవించాలి కదా. అందుకని మళ్ళీ దేవతలు ఈవిడితో పాటు వచ్చారు. తల్లి నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి అని అడుగుతాడట. శత్రువేమో బండాసురుడు, వానికి శూన్యక పట్టణం అని ఒక పట్టణం ఉంది. ఇప్పుడు వారిని కొట్టడానికి అమ్మవారు వచ్చారు కనుక అమ్మవారిని మేము రాణిగా చేయాలి. ఎందుకంటే వాడు రాక్షస రాజు, ఈమె మా అందరికి రాణి. రాణి కావాలంటే మంచి పట్టణం, రాజధాని ఉండాలి. అమ్మవారి పట్టణం అంటే అక్కడెక్కడో మణిద్వీపంలో ఉంది. ఇప్పుడు ఈవిడకు పట్టణం తయారు చేయాలి అని నిర్ణయించుకొని బ్రహ్మ విశ్వకర్మని పిలిచాట. బండాసుర సంహారము ఇప్పుడు మణిద్వీపం నుంచి ఈవిడ యజ్ఞకుండంలోంచి వచ్చారు. ఆవిడ వచ్చి ఇక్కడ బండాసురుడిని సంహరించాలి అంటే కొన్ని రోజులు పడుతుంది. కొన్ని రోజులు పట్టాలంటే మరి అమ్మవారు వచ్చారు, ఈవిడికి ఉపవాసం, ఈవిడికి ఒక మంచి బిల్డింగ్ తయారు చేయాలి. దీనికి తగ్గట్టుగా ఆవిడ వాళ్ళ సేనలకి వాళ్ళకి క్వార్టర్స్ తయారు చేయాలి అనుకొని మళ్ళీ ఈవిడితో పాటు మళ్ళీ దేవతలందరూ వచ్చారు కదా, బండాసును సంహరించాలి కదా, ఈవిడికి తగిన సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి విశ్వకర్మని పిలిచి ఒక మంచి బిల్డింగ్ కట్రా బాబు అని చెప్పాట బ్రహ్మ. కథ అర్థం కావడం కోసం మనం ఇది ముందుగా చెప్పుకుంటున్నాం. ఈ క్రమం చాలా ఔచితీమంతంగా వసన్యాది వాగ్దేవతలు చెప్పారు. ఇది శ్రీమన్నగరము. శ్రీమన్నగర నాయక అంటే ఇది. మణిద్వీపం వేరు, శ్రీమన్నగర నాయక వేరు. మణిద్వీపం అంటే ఆవిడ పర్మనెంట్ రెసిడెన్స్, శ్రీమన్నగరము అంటే టెంపరీ అడ్రస్. మనం ఏదైతే మనం పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంచుకొని
ఆ ఉద్యోగ రీత్యా కానీ ఏదైనా పనిని కానీ వేరే చోటుకు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ కొన్ని పనులు చేసుకొని అక్కడే ఉండిపోయి అక్కడ పనులు చూసుకొని మళ్ళీ మన సొంత అడ్రస్ కి ఎలాగైతే వస్తామో అమ్మవారు కూడా ఇక్కడ టెంపరీ అడ్రస్ గా శ్రీమన్ నగరం ఒకటి తయారు చేశారు. సింహాసనం కూడా చింతామణి గృహము సింహాసనం కూడా తయారు చేశారు. రాణిగారు సింహాసనంపై కూర్చుందామని సిద్ధపడుతుండగా బ్రహ్మ ఒక్క నిమిషం ఆగమన్నట్ట. ఎందుకంటే ఆయనకి అసలే చాదస్తం అంటేనే వేద విద్య అని అర్థం, ఛాందసం. ఆయనకి అన్ని పద్ధతిగా జరగాలి, లేకపోతే ఒప్పుకోదు. రాణిగారు కావాలి కానీ రాజు లేని రాణికి పట్టాభిషేకం చేయకూడదు. ఎలా? మళ్ళీ రాజుని తీసుకురావాలిగా, రాజుగారు ఉండాలి. కనుక అమ్మా నీవు ఏమి అనుకోకపోతే సంప్రదాయం ప్రకారంగా నువ్వు రాజుగారితో పాటు కూర్చోవాలి. 9 minutes లో ఇది ఎండ్ అయిపోతుంది, మళ్ళీ మనం జాయిన్ అవుతాం. ఇక్కడ మనం ఈ కథ చెప్పారు. ఈ కథ గురించి కొంచెం మనం డీటెయిల్డ్ గా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన అమ్మవారి రూపము వర్ణన అయిపోయింది. ఇప్పుడు బండాసుర సంహారం వస్తుంది. రూపవర్ణము లీలావర్ణము అయిపోయింది. ఇప్పుడు బండాసుర సంహారం వస్తుంది. తర్వాత మళ్ళీ ఒక్కొక్క చాప్టర్ లో డిఫరెంట్ గా వస్తుంటాయి. కాబట్టి ఈ బండాసుర సంహారానికి కావాల్సిన స్టోరీ మనం చదువుకోవాల్సింది. ఇక్కడ మనం వీటిని దాటి వెళ్ళడానికి లేదు. సరే, రాజుగారు ఎవరు? శివుడు. ఇదో నియమం. శివుడు రావాలంటే మళ్ళీ ఆయన కొత్తగా ఒక రూపం తీసుకొని రావాలి. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారో ఇలాగ వాళ్ళు. కాంచీపురంలో కామాక్షి కామేశ్వరుల కళ్యాణం జరిగింది. మళ్ళీ ఆయన ఈవిడ రూపం ధరిస్తే మళ్ళీ మన కోసం పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ ఈ కాలం నాటి ఋషులు దేవతలు చూడటానికి. అగస్త్య మహర్షి వారి పెళ్లి చూడాలని ముచ్చటపడ్డాడు కాబట్టి కాంచీపురంలో జరిపించుకున్నట్ట ఆయన. భక్తుల కోసం మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అందుకని మన శివాలయాల్లో నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు రాణిగా కూర్చోవాలంటే రాజుగారు ఎవరు? పరమశివుడే. ఆయన వారందరితో పాటు నిల్చొని ఉన్నారు. కానీ ఎప్పుడూ లేనిది బ్రహ్మకి ఒక భావం కలిగింది. ఇంత ఇంత అందగత్తకి ఇతన్ని ఇవ్వాలా? అమ్మవారేమో అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఆవిడ ఆభరణాలు గాని అవన్నీ గాని. శివుడేమో మామూలుగా ఆయన గోచి లాంటిది కట్టుకొని, జింక చర్మం కట్టుకొని, మెడలో పాములు, చంద్రుడు అలా ఉంటాడు. మరి బ్రహ్మగారు ఏంటి ఇంత ఇంత అందంగా ఉంది, ఆమెకి ఇలాంటి శివుణ్ణి ఎలా ఇస్తాము అనుకున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇది తెలియాలంటే రామకృష్ణ పరమహంస గారు ఒక మాట చెప్పారు. ఆ మహానుభావుడు అమ్మవారి మంత్రములన్నీ సిద్ధి పొందారు. ఏ మంత్రములైనా మాల తిప్పడం ఆలస్యం ఆయనకి తల్లి కనపడేది. అది అసలు సాధనలో ఒక రకమైన పరిపక్వత చెందటం అంటే అది. మనం సాధనలో ఆ పరిపక్వత చెందడానికే మనం చేస్తున్నాం. ఏ దేవతా శక్తినైనా ఆయన 3 రోజుల్లో ఆయనకి వశం అయిపోయేది. ఆయనకి కనపడేది, దర్శనం ఇచ్చేది. ఏం కావాలో కోరుకోనాయనా అనేది. నాకేమవుతుంది తల్లి, నువ్వు నాకు నా మీద నీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు అని చెప్పుకుంటూ వచ్చేవాడు. ఒక మాల తిప్పంగానే ఆయనకి ఆ భావన అర్థమైపోయేది. దేవత కనపడాలంటే తపస్సు కావాలి. రామకృష్ణ పరమహంసకి మాత్రం ఒక మాల తిప్పగానే దేవత వచ్చి కనపడేది. నేను అమ్మవారి అన్ని రూపాలు చూశాను కాదు, అమ్మ చూపించింది. ప్రతి రూపము దివ్యమే, కానీ ఒక రూపం ఉంది, అలాంటి రూపం ఇంతవరకు ఎక్కడా లేదు. అది అన్నిటికంటే గొప్ప రూపం. ఆవిడే లలిత రాజరాజేశ్వరి. ఇప్పుడు మనం చూపిస్తున్నాం చూసారా, ఆ లలిత రాజరాజేశ్వరి అమ్మవారు. ఇటువంటి రూపముట అన్నిటికంటే చాలా గొప్పదని రామకృష్ణ పరమహంస చెప్పారు. ఆయనకి ఇప్పుడు మనకి 183 శ్లోకాలు ఉన్నాయి కదా. 183 శ్లోకాల్లో అమ్మవారు కనీసం ఒక 40-50 రూపాల్లో కనపడి ఉంటారు. ఆ అన్ని ఆయనకి కనపడ్డాయి. సశరీరంగా అమ్మవారు వచ్చి కనపడేవారు. ఇగోనైనా నేను ఈ ఈ పరిస్థితుల్లో ఈ రూపం ఎత్తాను అని చూపించే తాను ఆవిడ దర్శనం ఇచ్చేది. అలా దర్శనం ఇచ్చిన వాటిలో లలిత రాజరాజేశ్వరి అనే రూపము మాత్రము అన్నిటికంటే ది బెస్ట్ అన్నమాట. సేవది అని కూడా అన్నారు. అంత లావణ్య సేవది ఎదురుగా నిలబడితే చితాభస్మం పూసుకొని జడలు కట్టుకొని ఉన్న ఈయనకి ఇవ్వాలా అని బ్రహ్మకి అనిపించిందంట. బ్రహ్మకి తెలుసు ఈయనకే ఇవ్వాలి అని, కానీ బ్రహ్మకి మాత్రం ఇది తెలుసు ఈయనకే ఇవ్వాలి, కానీ ఎలాగా అని ఆలోచిస్తున్నట్ట. ఈసారి స్టోరీ కొంత టైం పడుతుంది కాబట్టి మనం తెలుసుకుందాం. అందుకే మనస్సుకు అనిపించి, అంటే దేవి భాగవతం చదివిన వాళ్ళకి ఈ స్టోరీ బాగా తెలిసి ఉంటుంది. మీలో చాలా ఎవరు చదవలేదు ఏమో అనుకొని ఈ స్టోరీని చెప్పాల్సి వస్తుంది.
తెలుసుకోవడం మంచిదే. అందుకే మనస్సు కనిపించి కొంచెం నసిగాడు. ఈ లోపల పరమశివుడు అర్థం చేసుకున్నట్ట. ఆయనకే ఉంది సంకల్పం మాత్రం చేత వెంటనే రూపం మార్చేసుకొని ఆవిడకి తగ్గట్లు అందంగా సిద్ధమై పక్కకు వచ్చి నిలబడి బాగున్నానా అని బ్రహ్మను అడిగాట. చూడండి ఎంత అద్భుతమైన భావన. దేవి దేవతల్లో కూడా అటువంటి ఆలోచనలు ఉంటాయి. వెంటనే తనని తాను బ్యూటిఫుల్ గా తయారు చేసుకుని హ్యాండ్సమ్ గా తయారయ్యి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు మా ఇద్దరు పెళ్లి చేయాల్సిన పూజారివి, నువ్వేమో ఇలా ఆలోచిస్తున్నావు, ఇదిగో చూడు నేను మారిపోయాను, ఇప్పుడు నేను అమ్మవారికి తగ్గట్టుగా ఉన్నానా అన్నట్ట. అప్పుడు బ్రహ్మ, ఎంతో బాగున్నావయ్యా, ఇంత సౌందర్యం నీలో నేను ఎప్పుడు చూడలేదని ఆనెస్ట్ గా చెప్పుకున్నాడు. ఎంతో కమనీయంగా ఉన్నావు. కమనీయత్వాత్ కామహ, నువ్వు కమనీయంగా ఉన్నావు కనుక నీకు నేను కామేశ్వరుడు అని పేరు పెడుతున్నాను. సో కామేశ్వరరావు అనే పేరులో, కామేశ్వరి అనే పేరులో ఎంత అర్థం ఉందో ఆలోచించుకోండి. కామేశ్వరి, కామేశ్వరరావు, కామేశ్వరుడు అనే మాటల్లో అంత అద్భుతమైన అర్థం ఉంది. అప్పుడు ఆయన్ని అమ్మవారికి చూపించి సరేనా అన్నారు బ్రహ్మ. ఆవిడ కూడా ఓకే అన్నారు. వెంటనే అమ్మవారు శివునికి వరమాల వేశారు. ఇప్పుడు కళ్యాణం చేయాలంటే చుట్టూ చేశారు. అమ్మవారి సోదరుడు ఎవరండి? అమ్మవారికి సోదరుడు నారాయణుడు, విష్ణువు. అక్కడే ఉన్నాడు. నారాయణుని పిలిచి కన్యాదానం చేయమన్నారట. వెంటనే ఆయన వచ్చాడు. ఈ ఇద్దరు చేతులు రెండు కలిపి కన్యాదానం దారపోశాడు నారాయణుడు. ఇప్పుడు కామేశ్వర కళ్యాణం జరిగింది. సో ఈ రోజు మనకి నవరాత్రుల్లో అమ్మవారి కళ్యాణం కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. చాలా అదృష్టం చూడండి, ఎంత చక్కగా. అంటే బ్రహ్మగారు వచ్చారు, విష్ణువు వచ్చాడు. అంటే మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, మనం వింటున్నప్పుడు ఇమాజిన్ చేసుకోవడమే, మనం కూడా అక్కడ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవడమే. అగస్త్యుడు కూడా అనుకున్నట్టు అమ్మవారి కళ్యాణం చూడాలి అనుకోవడం. మనం కూడా చూడాలి అనుకున్నామేమో, మనలో ఎవరో ఇక్కడ మనకు కనపడుతుంది చక్కగా. సో నవరాత్రుల్లో మనకి అమ్మవారి కళ్యాణం కూడా చదువుకున్నాం. పిదప అమ్మవారికి పట్టాభిషేకం కూడా చేశారట. సో కళ్యాణం జరుగుతుంది, అమ్మవారికి పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం చేసి పంచబ్రహ్మాసనం మీద కూర్చోబెట్టారు. సంప్రదాయం ప్రకారంగా ఆయన వెళ్ళి కూర్చున్నాడు. కామేశజ్ఞాత సౌభాగ్య మాధవో రుద్వయాన్విత కదా. ఇప్పుడు వెళ్ళి ఆయన ఒళ్ళో ఆవిడ కూర్చుంది. అందుకు శివ కామేశ్వరాంకస్త పట్టాభిషేక దృశ్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ శివ కామేశ్వరాన్ని చెప్పడం విశేషం ఏంటి? కామేశ్వర అంటే సరిపోతుంది కదా, అందుకు ఒక పాఠాంతరం కూడా ఉంది. జయమంగళ వాక్య రాసేటప్పుడు భట్టు నారాయణులు శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అని నామాలు పేర్కొన్నారు. ఆ పాఠంలో శివ స్వాధీన వల్లభ అని ఉంది. భాస్కర్ శివ కామేశ్వరాంకస్త అని మాత్రమే నామంటారు. శివానామం ముందుకు వచ్చి కామేశ్వరాంకస్త నామమే విడిగా రాశారు. దాని ఔచిత్యం దానిది. కమెంటరీస్ రాసిన వాళ్ళు ఎలా రాశారో చెప్తున్నారు. కామేశ్వరాంకస్తాలో ఉన్న అందం పరిశీలించాలి. శివుడు అంటే ప్రమహసిపదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః అన్నారట. ప్రపంచానికి త్రిగుణాలకి అతీతమైన తేజస్సుని శివ అనాలి. త్రిగుణాతీత స్థితిలో సృష్టి ఏం లేదు, నిర్వికారం, శుద్ధం, స్ఫటికం. ఇలా కేవలం శుద్ధ స్ఫటిక సంకాశంగా ఉన్న స్వరూపము శివం. ఆయనకి ఇదివరలో కల్పాలలో జీవుల యొక్క కర్మవాసనలు అనుసరించి ఉపాధులను ఇవ్వాలి కనుక సృష్టి చేయాలని కోరిక పుట్టింది. ఆ కోరిక పుట్టగానే శివుడు ఈశ్వరుడయ్యాడు. శివుడు ఎప్పుడు ఈశ్వరుడయ్యాడు అనేది చూడాలి. శివుడే పరమాత్మ. ఆయనకు సృష్టి చేయాలని కోరిక పుట్టినప్పుడు ఆయన పరమేశ్వరుడు అయ్యాడు. శివుడు ఈశ్వరుడు అవుతాడు, ఈశ్వరుడు పరమేశ్వరుడు అవుతాడు, పరమేశ్వరుడు సృష్టి చేస్తాడు. కాబట్టి శివ అన్న, ఈశ్వర అన్న, పరమేశ్వర అన్న, పరమాత్మ అన్న, కామేశ్వర అన్న అన్నీ ఒకటే. ఇలా మనకి అప్పుడు ఆయనకి ఒక ఇచ్చ కలుగుతుందట. ఆ ఇచ్చ జ్ఞాన క్రియ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తితో సృష్టి స్టార్ట్ అవుతుంది. ఈ శక్తి మొదటి ఆయన నుండి సంకల్ప రూపంతో కామరూపంతో వచ్చింది. ఆ సంకల్ప కామశక్తి ఇచ్ఛాశక్తి, ఆ ఇచ్ఛాశక్తి జ్ఞాన క్రియాశక్తులుగా వచ్చింది. ఇచ్చలోనే జ్ఞాన క్రియలు ఉన్నాయి. మనం శివ సంకల్పాన్ని మొదట చూసుకోవాలి. సంకల్పము, కామం అంటే కోరిక. మనలో కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉంటాయి. ఒక పని చేయాలని అనుకోవడం ఇచ్ఛాశక్తి. ఆ పని చేయాలని దానికి ఒక విధానము, ఆ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది జ్ఞానశక్తి.
ఆ తర్వాత దాన్ని ఎలా చేస్తాము, దాన్ని యాక్షన్ లో పెట్టడం అనేది క్రియాశక్తి. సో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే ఏదో అనుకునేరు, మనలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి భగవంతుని యొక్క కార్యాల్లో గనక ఉపయోగించుకుంటే మనకి భగవంతుడికి భగవంతుడికి మనం హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకుంటాము. ఇక్కడ ఇలా మనకి అమ్మవారు చిదగ్ని కుండంలోంచి రావటము, ఆ తర్వాత వారిని కళ్యాణానికి రెడీ చేయడము, బండాసుర సంహారం కోసము మనకి శ్రీమన్ నగరం తయారు చేయడం, విశ్వకర్మ వచ్చి రావటము, ఆ తర్వాత శివుడు ఆమెతో పాటు వచ్చిన దేవి దేవతలందరిలో అందులో శివుడిని మళ్ళీ అందంగా మార్చడం, కామేశ్వరి కామేశ్వర సో ఇప్పుడు మనము ఆ పట్టాభిషేకము, తర్వాత ఇదంటే వాళ్ళిద్దరి వివాహము, మళ్ళీ వాళ్ళని మహారాణి మహేశ్వరిగా కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత తన్మే మనశివ సంకల్పమస్తు అని శివ సంకల్పం చెప్తారు. ఈ శివ సంకల్ప శక్తియే కామేశ్వరి. ఈ సంకల్ప శక్తి కలిగిన ఈశ్వరుడే కామేశ్వరుడు. ఈ సంకల్పం రాకపూర్వం ఆయన శివుడు, సంకల్పం వచ్చిన తర్వాత ఆయన శివ కామేశ్వరుడు అయ్యాడు. ఈ బండాసుర సంహారం కోసం వచ్చిన ఆయన శివ కామేశ్వరుడు. ఈ సంకల్ప శక్తి ఆయన నుండే వచ్చింది కనుక ఆయనలోనే ఉంది. శివ సంకల్ప శక్తిలోని ఇచ్ఛా జ్ఞాన క్రియ అన్నీ ఉన్నాయి. అందుకే సంకల్ప శక్తి ఆదిశక్తి, సర్వశక్తి. శివునిలోనే సంకల్పం ఉంది, శివుని బయట లేదు. కామేశ్వరి, కామేశ్వరుని ఒళ్ళో కూర్చుంది, పక్కన కూడా కూర్చోలేదు, ఒళ్ళోనే కూర్చుంది. అంటే అర్థం ఆయన నుండి వేరు కానిది అని అర్థం. ఆయన ఇద్దరు ఒకటే అని అర్థం అన్నమాట. ఇప్పుడు తర్వాత 53 శివ, శ్రీ శివాయై నమః. అమ్మవారి రహస్య నామాల్లో శివ అనేది విశేషమైన నామం. శివ, భవాని, ఉమా. ఇప్పుడు శివ అనగానే మనకి శివుడు గుర్తొస్తాడు, కానీ శివ అనేది అమ్మవారి పేరు అనేది గుర్తుంచుకోండి. శివ అంటే శివుడు, శివ అంటే అమ్మవారు. ఇప్పటి వరకు అమ్మవారి పేరేమీ చెప్పలేదు. వచ్చిన తల్లి పేరు శివ అని చెప్పడంలో అర్థం సృష్టికి అంతటికి మూలమైన వాడు, సృష్టికి అతీతమైన వాడు శివ. ఆ శివునికి ఈవిడికి వేరేమి లేదని చెప్పడంకు శివ అన్నారు. కాబట్టి శివ, శివ ఈ రెండిటికి మనము తేడా తెలుసుకోండి. శివ అంటే పుంలింగము, శివ అంటే స్త్రీలింగము. పుంలింగ స్త్రీలింగ భేదములు. సదాకార సదానంద సంసార విచ్ఛేదకారిణి సా శివ పరమాదేవి, శివాభిన్న శివంకరి అన్నారట. ఆ పరమాదేవి శివాభిన్న, శివునికి అభిన్నురాలు శివంకరి. త్రిగుణములకు అతీతమైనది శివం. ఇంకొక అర్థం ఏంటంటే శివం అంటే మంగళం, శుభస్వరూపుడు, శుభస్వరూపిణి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే, శివే అని సంబోధన చేశారు. కాబట్టి శివ, శివ అన్న రెండు మంగళము అని అర్థం చేసుకోండి. బ్రహ్మ తన్మంగళం పరం అని ఉపనిషత్తే చెప్తోంది. ఉమాశంకర యోర్భేదో నాస్తేవ పరమార్థత. ఉమాశంకరుల మధ్య భేదము లేదు. విధా స్వరూపమాస్తాయ స్థిత ఏకోన సంశయ అనేది శాస్త్రం చెప్పేది. ఇప్పటి వరకు అమ్మవారికి కళ్యాణం, పట్టాభిషేకం, ఆవిడ పేర్లు వచ్చేసాయి, కంప్లీట్ అయిపోయింది. ఇక 54 స్వాధీన వల్లభ, శ్రీ స్వాధీన వల్లభాయై నమః. వల్లభుడు అంటే ప్రియమైన భర్త అని అర్థం. భర్తని తన ఆధీనంలో ఉంచుకున్నది. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. ఇది చమత్కారం. ఇలాంటి మాటను వాడారు వశన్యాది వాగ్దేవతలు. ఎటు నుంచైనా తీసుకోవచ్చు. వల్లభుడు ఆమెకు స్వాధీనం. ఇంకో అర్థం ఆయనకి స్వాధీనంగా ఉండే వల్లభ, ఆయనకి స్వాధీనమైన ప్రియురాలు. శివ స్వాధీన వల్లభ అని భట్టనారాయణులు గ్రహించిన ప్రాచీన పాఠం అది. సో స్వాధీన వల్లభ అంటే 2 వైపులా వస్తుంది. ఆవిడకి వల్లభుడు, ఆవిడకి స్వాధీనుడు. అలాగే ఆవిడ ఆయనకి స్వాధీనం కూడా అయిపోయింది. కాబట్టి ఇద్దరు పరస్పరము ఒకటే. ఏది చేయాలనుకున్నా ఆవిడ వచ్చి అయ్యవారిని అడుగుతుందట, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా అనుకుంటే ఓకే అంటారట. స్వాధీన వల్లభ అంటే అది అర్థం. అలాగే జ్యోతి, కాంతి. ఇప్పుడు శివభక్తుల గురించి చెప్పేటప్పుడు ఇదే ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలి.
జ్యోతి ప్రకాశం, కాంతి విమర్శ. జ్యోతి శివుడు, కాంతి శక్తి. ఇలాగ ఏదైతే రెండు రెండు ఉన్నాయో వాటి అవన్నీ శివుడు శక్తిగా మనం చూసుకోవాలి. ఇంత పని చేయడానికి శక్తి ఆయన దగ్గర ఉందిట. నిర్వికారుడే కావచ్చు, కానీ శక్తితో ప్రపంచమంతా చేస్తున్నాడు. ఆయన నిర్వికారుడే కానీ అమ్మవారి యొక్క శక్తితో ప్రపంచాన్ని రన్ చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అది శివ స్వాధీన వల్లభ. తర్వాత 55 సుమేరు మధ్య శృంగస్థ. శ్రీ సుమేరు మధ్య శృంగస్థాయి నమః. సుమేరు శృంగ మధ్యస్థ అనే పాఠం కూడా ఉంది, ఏదన్నా పర్వాలేదు. సుమేరు యొక్క మధ్య శృంగములో ఉన్నది. శృంగము అంటే శిఖరము. సుమేరు యొక్క శృంగముల మధ్యలో ఉన్నది. సుమేరులో అనేక శృంగములు ఉన్నాయి. ఆ మధ్యలో ఒక శృంగం ఉన్నది, దానిపై అమ్మవారు ఉన్నారు. శృంగము అంటే శిఖరము, అంటే ఒక కొండ యొక్క టాప్ ని శిఖరము అంటారు. అక్కడ అమ్మవారు ఉన్నారు అని చెప్తున్నారు. సుమేరు పర్వతం ఎక్కడుంది చెప్పడం అంత తేలిక కాదు. సుమేరు శృంగం అంటే ఊహతో తెలుసుకున్నదే. సమస్త జ్యోతిర్గణములు ఏ కేంద్రాన్ని ఆధారం చేసుకొని తిరుగుతున్నాయో ఆ కేంద్రము సుమేరు. సరే, మనకి సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలంటే ధ్రువ నక్షత్రం ఒకటి ఉన్నది కదా, ధ్రువ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని సప్త ఋషులు, సూర్యుడు, మన ప్లానెట్స్ తిరుగుతారు. మనకి సుమేరు ధ్రువ నక్షత్రం, అది గుర్తుంచుకోండి. ఎప్పుడు నార్త్ వైపు ఉంటుంది. నైట్ టైమ్స్ లైట్లు లేని టైంలో తెల్లవారుజామున ఒకసారి ఖచ్చితంగా చూసుకోండి. రాత్రిపూట పైకి వెళ్ళి ఏదైనా చిన్న పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు మీకు చాలా క్లియర్ గా కనపడుతుంది. అది చూసుకోవడం మనకి చాలా అవసరం. ఆ కేంద్రం సుమేరు అంటే, కానీ బంగారు కొండ అని పర్వతంలో ఊహించడం కాదు, జ్యోతిర్గణములన్నీ తిరుగుతున్నాయట ఆ కేంద్రాన్ని. అదే సుమేరు శృంగ మధ్యస్థ. మేరు అంటే మినోతి జ్యోతిషి ఇది మేరు. జ్యోతిష్యులను వెదజల్లున్నది, అనేక రకమైన జ్యోతిష్యులకు ఆధారమైన ఉన్నది మేరు. మనకి తెలిసిన సమస్త భువనాల్లో ఉన్న జ్యోతిర్మండలాలకి ఆధారంగా ఎక్కడో పైన ఒక కొన ఉంది. ఆ కొన విశ్వానికి కొన. దానిని ఆధారం చేసుకొని తిరుగుతున్నాయి. కాబట్టి సమస్త జ్యోతిష్ చక్రము, ప్రపంచ చక్రం తిరగడానికి కేంద్ర బిందువు నందు ఆవిడున్నది. సో యాక్సిస్ అని ఏదైతే అంటారో ఆ యాక్సిస్సే అమ్మవారు. ఏ శక్తిని అయితే సెంట్రలైజ్ చేసి మొత్తం ప్రపంచంతా తిరుగుతుందో ఆ శక్తి అమ్మవారుగా చెప్పబడుతున్నారు. అందుకనే శ్రీమన్నగరం సుమేరు శృంగం మీద నిర్మాణం చేశారు. సో అమ్మవారి ఇక్కడ ఇప్పుడు కరెంట్ ఆఫీస్ అడ్రస్ ఏంటంటే శ్రీమన్నగరం. శ్రీమన్నగరం ఆ సుమేరు శృంగం మీద ఉన్నదట. ఒక సుమేరు పర్వతం అని ఒక పర్వతం ఉన్నదట. ఆ పర్వతం పైన, శిఖరం పైన ఈ శ్రీమన్నగరం తయారు చేశారు. మళ్ళీ ఇదే మహా కైలాస నిలయ అన్న తప్పేం లేదు. సుమేరు శృంగ మధ్యస్థ అన్న మహా కైలాస నిలయ ఒకటే. శ్రీచక్రానికి రూపం పెద్ద వర్ణన. సుమేరు అనగా శ్రీచక్రము. శ్రీచక్రానికి మేరు ప్రస్థానం అని కూడా పేరు. మేరు ప్రస్థానం అంటే కిందకి వస్తున్న కొద్దీ స్థూలమైపోతుంది, పైకి వెళ్తున్న కొద్దీ సూక్ష్మమైపోతుంది. శ్రీచక్ర పరంగా 3 శృంగాలు ఉన్నాయి. త్రికోణంలో తూర్పు కోణంలో ఇచ్ఛాశక్తి, నైరుతి కోణంలో క్రియాశక్తి, వాయువ్య కోణంలో జ్ఞానశక్తి ఉంటాయి. ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి 3 శిఖరాలు. ఆ 3 శిఖరాలు కలిపి శ్రీచక్రము. విశ్వకర్మ నిర్మించిన శ్రీమన్నగరము సుమేరు పర్వతం యొక్క మధ్య కొనలో పెట్టాడట. మిగిలిన చుట్టూ ఉన్న కొనల్లో తూర్పు వైపు బ్రహ్మశిఖరము, నైరుతి వైపు విష్ణు శిఖరము, వాయువ్యంలో రుద్ర శిఖరము ఉన్నాయి. ఈ 3 శిఖరాల మధ్యలో శ్రీమన్నగరంలో అమ్మవారు ఉంది కనుక సుమేరు శృంగ మధ్యస్థ అన్నారు. సజయతి సువర్ణ శైల సకల జగచ్చక్ర సంగిటద మూర్తి కాంచన నికుంజవాటి కందలద మరీ ప్రపంచ సంగీత హరిహయ నైర్వృత మారుత హరితాంతే శ్వస్థితం తస్య వినుమః సానుత్రితయం విధిహరి గౌరీ సవిష్టద పాధారాం మధ్యే పునః మనోహర రత్న రుచిస్తబక రంజిత దిగంతం ఉపరి చతుశ్రయో జన ముత్తుంగం శృంగ పుంగ వముపాసే అని దుర్వాసుడు ఆర్యాద్విశతిలో లలితా స్తవరాజ వర్ణంలో చెప్పారట. సుమేరు మరొక పరిశీలనలో మేరు అంటే మన శరీరంలో వెన్నుదండం. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం అమ్మవారు
ఎక్కడో శ్రీమన్నగరం తయారు చేశాడు, అక్కడ ఒక శిఖరం మీద ఉన్నది అని, అక్కడ శ్రీమన్నగరం ఉన్నది అని. మన శరీరంలో మనం శ్రీచక్రం చూసుకోవాలి అంటే మెయిన్ ఏంటి? మన మేరుదండం ఎప్పుడు స్టడీగా స్ట్రైట్ గా ఉండాలి. మేరుదండం అందుకనే సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచల స్థిర అని మనకి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు. ఎప్పుడైతే మనం స్ట్రైట్ గా కూర్చొని మేరుదండం నిలువుగా పెట్టుకొని ఉండగలుగుతామో అప్పుడు మనలో ఉండే యోగము జాగృతం అవుతుంది అని చెప్తారు. వెన్నుదండానికి మేరు అని పేరు. ఈ సమస్త జ్యోతిష్ చక్రం మేరుని ఆధారం చేసుకొని తిరిగితే సమస్త శరీర చక్రం వెన్నుదండాన్ని ఆధారం చేసుకొని వెళ్తుంది. అది మూలంగా ఉంటుంది. మనకి మెయిన్ మేరుదండమే కదా. అందుకనే బాహ్యంలో ఉండే ఏదైతే ఉన్నదో శరీరంలో ఉంది అని చెప్తారు. శరీరంలో ఉండే శ్రీచక్రానికి మేరుదండం చాలా ఇంపార్టెంట్. సుమేర శృంగ మధ్యస్థ సహస్రార స్థానంలో బిందు రూపంగా శివశక్తి రూపంగా ఉంది. మన అవయవాలన్నీ కూడా అటువంటివే. తర్వాత 56 శ్రీమన్నగర నాయిక శ్రీమన్నగర నాయికాయే నమః. ఇప్పుడు సుమేర శృంగ మధ్యస్థ అయిపోయింది కదా. ఆయన అమ్మవారి నగరం పేరు శ్రీమన్నగరం. విశ్వకర్మను పిలిచి అమ్మవారికి ఆఫీస్ అడ్రస్ కావాలి, శ్రీమన్నగరం తయారు చేయండి అని బ్రహ్మగారు చెప్పారు కాబట్టి ఇప్పుడు శ్రీమన్నగర నాయికాయే నమః. ఈ నగరానికి నాయకురాలు ముఖ్యం. శ్రీమన్నగరానికి నాయకురాలను వివరిస్తున్నారు. శ్రీమన్నగరం అనేది చాలా గొప్ప మాట. అనేక కోటి బ్రహ్మాండ కోటీనాం బహిరూర్ధ్వతః సహస్ర కోటి విస్తీర్ణే సుధా సింధోస్తు మధ్యమే రత్నద్వీపే జగద్వీపే శతకోటి స్రవిస్తరే పంచవింశతి తత్వాత్మ పంచవింశతి వప్రకైః త్రిలక్ష యోజనోత్తుంగై శ్రీ విద్యాయా పురం శుభం. రుద్రయామళంలో ఇలా రాసున్నదట. ఏంటి దీని అర్థము? అనేక కోటి బ్రహ్మాండాలు దాటి ఊర్ధ్వ భాగమందు సహస్ర కోటి విస్తారమైన రత్న ద్వీపం ఒకటి ఉన్నది. ఆ వాయిస్ వినపడిందా? కొంచెం బ్రేక్ వచ్చిందా? వినబడట్లేదండి. వినపడలేదు. ఎంతసేపు? చాలా సేపటి నుంచి అండి. అవునా? అబ్బా, నేను అవునండి. మ్యూట్ లో ఉండి చెప్పేస్తున్నాను. నాకు వీళ్ళు మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటే నేను మ్యూట్ చేసుకొని బా ఇంత మిస్ అయిపోయింది మనకి. అక్కడ లాస్ట్ మీరు ఏం విన్నారు? సుమేరు అసలు శృంగ మధ్య సుమేరు శ్రీమన్నగర సుమేరు మధ్య నాయక గురించి చెప్తున్నారండి. శ్రీమన్నగర నాయక గురించి చెప్తున్నారు. ఊరితో భాగం సహస్ర కోడి రత్న ద్వీపం. అక్కడ దాకా వచ్చాను. అమ్మయ్య, ఓకే ఓకే ఓకే, అర్థమైంది. అదే ఎక్కడో కరెక్ట్ అమ్మయ్య, ఫోన్లే అంటే దగ్గరలోనే ఉన్నా. ఎందుకో సడన్ గా ఇది మ్యూట్ అయింది. ఓకే, సో మన వెన్నెముకే శ్రీమన్నగరము అని తెలుసుకున్నాము. అంతవరకు ఓకే. సరే, అమ్మవారు దేవానాం పూరయోధ్య అమృతేనామృతాం పురిం అనే మంత్రంలో మొత్తము ఉన్నది. మన శరీరంలోనే శ్రీమన్నగరం ఉన్నది. అమ్మవారు మన శరీరంలోనే ఉన్నారు. అంతవరకు మనం అర్థం చేసుకున్నాం దీని ద్వారా, ఈ విషయాల ద్వారా. ఇక చింతామణి గృహాంతస్థ శ్రీ చింతామణి గృహాంతస్థాయై నమః. శ్రీమన్నగరం మధ్యలో అమ్మవారి యొక్క గృహం ఉన్నది. ఇప్పుడు మనం పట్టాభిషేకం అయిపోయింది, అన్ని అయిపోయినాయి కదా. బండాసురు సంహారం చేయడానికి రెడీగా ఉన్నారు కదా అమ్మవారు. ఇప్పుడు ఈవిడి కోసం అని చెప్పి ఒక నగరం తయారు చేశాడు విశ్వకర్మ. ఇప్పుడు ఇందులో ఈ నగరంలో ఆవిడకి ఒక ప్రత్యేకమైన క్వార్టర్స్ తయారు చేయాలి. అద్భుతమైన ఒక మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్ తయారు చేయాలి, ఒక మంచి ఇల్లు చేస్తే అక్కడ ఆవిడ ఉంటారు. ఆవిడ డైలీ సభ నిర్వహిస్తుంది. డైలీ స్ట్రాటజిక్ గా అందరినీ పిలిచి డిస్కస్ చేసుకొని యుద్ధానికి వెళ్ళాలి. ముందు ఇదంతా ఎందుకు? బండాసురుడు ఆల్రెడీ కొన్ని రాజ్యాలకి వాడు రాజుని రాజు యొక్క రాణి గాని రాజు గాని ఫైట్ చేయాలి, అది ప్రోటోకాల్. కాబట్టి ఈవిడ కోసం నగరము, తర్వాత పట్టాభిషేకం అన్ని జరిగినాయి. ఇప్పుడు అమ్మవారి యొక్క గృహం అనేక ఆవరణలు దాటాక చింతామణి గృహం ఉంటుంది. అమ్మవారి యొక్క గృహంలో గోడలన్నీ చింతామణులే. చింతామణి అంటే
ఏది చింతన చేస్తే అది తీర్చేస్తుంది. మనకి గాయత్రి మంత్రానికి అది ఉంది. గాయత్రి మంత్రం బాగా ఉపాసనలో డీప్ గా వెళ్ళిన తర్వాత అందులోనే చెప్తారు మనకి అదే కామధేనువు, కల్పవృక్షము, చింతామణి అని. అలాగే అమ్మవారి చింతామణి గృహం యొక్క గోడల్లో ఒక్కొక్క ఇటుక ఒక చింతామణి. మనకి ఒక్క చింతామణి ఉంటే చాలు, మొత్తం ప్రపంచాన్ని కొనేయచ్చు, అటువంటి కాస్ట్లీ. దేవతలు ఇంకా మదనం చేస్తే క్షీరసాగరంలో కూడా ఒక చింతామణి దొరుకుతుంది. ఇలాంటి చింతామణులు ఎన్నో అమ్మ ఇంటి గోడలు. సకల విభుత సంసేవ్యం చింతామణి గణరచితం చింతాం దూరీ కరోతు మే సదనం అని లలితా స్తవరాజం, దుర్వాసుడు రాసిన లలితా స్తవరాజంలో చెప్పబడింది. అంటే అమ్మ దాకా వెళ్ళక్కర్లా, అమ్మ ఇంటి గోడలను తలుచుకుంటే చాలు. అది మనం అర్థం చేసుకుంటాము. చింతామణి కానీ మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆభరణాలన్నీ మంత్రములే. చింతామణులు అంటే మంత్రములు. అమ్మవారి చింతామణి గృహానికి 4 ద్వారాలు ఉంటాయిట. పూర్వాంనాయ, పశ్చిమాంనాయ, దక్షిణాంనాయ, ఉత్తరాంనాయ. పైన ఉన్నది ఊర్ధ్వ ఆమ్నాయ, చుట్టూ 4 వైపుల ద్వారాలు. ద్వారాలు అంటే ఆమ్నాయ మంత్రములని అర్థము. ఒక్కొక్క ఆమ్నాయంలో ఎన్నో మంత్రాలు ఉంటాయి. అన్ని మంత్రములు అమ్మవారికి ద్వారములు అంటే అర్థము. ఆ మంత్రములన్నీ చింతామణులే. మనం కొన్ని మంత్రాలు మనం కనుక కరెక్ట్ గా అనుష్ఠానం చేస్తే అమ్మవారి యొక్క స్వరూపం కనబడుతుంది అని చెప్తారు కదా. అంటే ఒక ద్వారం తెరుచుకుంటుంది. ఒక మంత్రాన్ని కనుక మనం అనుష్ఠానం చేస్తే ఒక ద్వారం తెరుచుకుంటుంది, అమ్మవారు కనబడతారు. అలాంటి అమ్మవారి స్వరూపాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క మంత్రానికి మనం అనుష్ఠానం చేసుకుంటే అలా ఒక్కొక్క అమ్మవారి రూపం కనబడుతుంది. కానీ లలితా సహస్రనామంలో అన్ని అమ్మవార్లు, అన్ని రకాలైన అమ్మవార్లు ఇందులోనే పొందుపరిచి ఉన్నారు. కాబట్టి ఈ లలితా సహస్రనామం చదువుకుంటూ ఉంటే అన్ని రకాలైన అమ్మవార్ల స్వరూపం మనకి తెలుస్తుంది అని అర్థం చేసుకుంటే ఈ చింతామణుల మందిరం గురించి మనకు అర్థమవుతుంది. చింతామణి గృహ చిత్త ప్రకాశతత్వాత్ చింతామణి అని నిర్వచనం. చిత్తాన్ని ప్రకాశింపజేసే చిత్తత్వమే చింతామణి. ఈ చింతామణి గృహంలో అమ్మవారు కూర్చున్న ఆసనం పంచబ్రహ్మాసనం. ఇక్కడ మనకి ఒక యోగంలో ఒక సీక్రెట్ చెప్పేశారు. మన మనస్సులో ఉండే చిత్తము ఏది, మనకి 24 ఉన్నాయి కదా. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణములు, పంచ ఉపప్రాణములు, పంచ తన్మాత్రలు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనస్సు అంటే మనకి ఎప్పుడు తెలిసిందే, బుద్ధి అనేది విచక్షణ జ్ఞానం, రైట్ ఆర్ రాంగ్ తెలుసుకునే ఒక క్వాలిటీ, మనస్సుకున్న ఒక క్వాలిటీ. ఈ చిత్తము అనేది ఏంటంటే ఈ చిత్తమే చిత్రగుప్తుడు. అది అర్థం చేసుకోండి. చిత్రగుప్తుడు అంటే మన మన ముందు జన్మలు, రాబోయే జన్మలు, వీటన్నిటినీ ఒక పట్టా తయారు చేసి పెట్టుకున్నవాడు. మనం పాస్ట్ లైఫ్ లో, ఈ లైఫ్ లో మనం ఏ మంచి కర్మలు చేశామో, ఏ చెడు కర్మలు చేశామో ఆయన దగ్గర క్లియర్ కట్ చిట్టా ఉంటుందిట. ఆ క్లియర్ కట్ చిట్టా మన చిత్తంలోనే ఉంటుంది. అది అర్థం చేసుకోండి. సాధనలో మనము గాయత్రి యజ్ఞం చేసేటప్పుడు 3 సార్లు మనం అవపోసం చేసుకుంటాం. ఓం, ఏ మంత్రాలండి అవి? అవపోసం చేసేటప్పుడు స్టార్టింగ్ లో గాయత్రి యజ్ఞం చేసేటప్పుడు ప్రాణాయ స్వాహ కాదు పవిత్ర అప్పుడు ఏం చెప్తాము? మా స్థూల శరీరం పవిత్రం అవ్వాలి, తర్వాత సూక్ష్మ శరీరం పవిత్రం అవ్వాలి, కారణ శరీరం పవిత్రం అవ్వాలి అని చెప్పుకుంటాం కదా. ఆ కారణ శరీరమే ఈ చిత్ శక్తి, చింతామణి. ఎప్పుడైతే ఆ చిత్ శక్తి చిత్తంలో కనుక మన యొక్క పాత జన్మలన్నీ ఈ మంత్ర రాజాలతో మనం చేసిన ఉపాసనలో అవన్నీ క్లియర్ అయిపోతుంటాయో అక్కడ నుంచి చింతామణి వస్తుంది. మన చిత్శక్తిలోనే ఉంది, మన సహస్రాలలో ఉంది. ఎప్పుడైతే మన శరీరంలో ఉండే చింతామణి జాగృతం అవుతుందో అదే సహస్రార చక్రంలో మనకు కనపడే వెలుగు, అద్భుతమైన వెలుగు. ఎప్పుడైతే మనకి ఈ పాత కర్మలన్నీ క్లియర్ అయిపోయి మొత్తం విముక్తి అయిపోతామో, లింక్స్ అన్ని సంపూర్ణమైపోయి
ఎప్పుడైతే మనం దాంట్లోంచి బయటకు వస్తామో మనకి సంపూర్ణంగా మనకి ఒక ఫ్రీడమ్ వచ్చేసింది. ఫ్రీడమ్ వచ్చేసాడు రావటమే ఎన్లైటన్మెంట్. అదే చింతామణి. అది అర్థం చేసుకుంటే మనకి అమ్మవారు సహస్రారంలో కూర్చున్నారా, ఆజ్ఞాచక్రంలో కూర్చున్నారా, మన ఇష్టం ఎక్కడైనా ఊహించుకోండి. పంచబ్రహ్మాసనం వేసుకొని అక్కడ కూర్చున్నట్టుగా ఊహించుకోవచ్చు. తర్వాత పంచబ్రహ్మాసన స్థిత శ్రీ పంచబ్రహ్మాసన స్థితాయే నమః. సో పంచబ్రహ్మాసనం గురించి మనకి చెప్పుకుంటున్నారు కాబట్టి తెలుసు మనకి. ఈ పంచబ్రహ్మాసనం అంటే శ్రీమద్ సింహాసనేశ్వరి నామం దగ్గర వివరించడమైంది. పంచబ్రహ్మల ఆసనం. ఈ పంచబ్రహ్మలు ఎవరండి? బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. వీళ్ళు నలుగురు కోళ్లుగా ఉన్నారు. సదాశివుడు మాత్రం పరిచిన బల్లగా ఉన్నాడట. ఇప్పుడు ఇందులో ఉన్న ఇమేజ్ చూస్తే మీకు తెలుస్తుంది. కింద 4 కోళ్ళు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు. సదాశివుడు మాత్రము బల్లగా ఉన్నాడు. ఇదంతా కలిపి ఒకటే, కానీ పనులను బట్టి పేర్లు వచ్చాయి. బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు స్థితి చేస్తాడు, రుద్రుడు సంహారం చేస్తాడు, ఈశ్వరుడు తిరోధానం చేస్తాడు, సదాశివుడు అనుగ్రహిస్తాడు. ఇది 5 కృత్యములు. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. ఈ 5 కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి సృష్టి క్రమంలో మనం బ్రహ్మ కూర్చున్నాడు సృష్టి చేశాడు అని కాకుండా దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉన్నది. దానికి కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఊరికి నేను జస్ట్ ఇలా చేయి తిప్పేస్తే మనమేమి ప్రత్యక్షం వల్ల దాన్ని ఒక ప్రొసీజర్ ప్రకారం ఆయన ఇవాల్వ్ చేసుకుంటూ మన శరీరాన్ని తయారు చేసుకున్నాడు. దానికి సంబంధించిన పదాలే ఇవి. ఇవి పంచకృత్యాల్లోంచే పంచభూతాలు వచ్చాయి. ఈ 5 నుంచే పంచభూతాలు వస్తాయి. ఏమిటి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ 5 భూతాలు. ఈ పంచభూతాలే మన శరీరంలో కూడా లింకప్ అయి ఉన్నాయని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మనం ఖచ్చితంగా లింకప్ అయి ఉన్నాయి. ఇలా పంచకృత్యములు, పంచబ్రహ్మలు, తన్మాత్రలు, వాని నుండి వచ్చిన పంచభూతములు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. శబ్దము మనకు తెలుసు, శబ్దము చెవులు, స్పర్శ స్కిన్, రూపము కళ్ళు, రసము అంటే టేస్ట్ నాలుక, గంధము అంటే స్మెల్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్కిన్, ఇయర్స్, కళ్ళు, ముక్కు, నాలిక, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవే సప్తఋషులు. మన శరీరంలో ఉండే సప్తఋషులు ఎవరండి? 2 కళ్ళు, 2 చెవులు, 4 మన ముక్కు 5, తర్వాత నాలుక 6, 7 మన చర్మము స్కిన్. వీళ్ళు సప్తఋషులు మన శరీరంలో ఇలా ఉన్నారు అని గనక మనం అర్థం చేసుకుంటే మనకి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు సృష్టి క్రమము పూర్తిగా అర్థమవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పనిచేయడానికి పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు. పంచ ప్రాణాలు ఏమిటో చెప్పగలరా? పానము, సమానము, ఉదానము, ధ్యానము. ఎస్. ఓం ప్రాణాయ స్వ, ఓం వ్యానాయ స్వ, ఓం ఉదానాయ స్వ, సమానాయ స్వ, అపానాయ స్వ. మనం తీసుకుంటామా? చేస్తాం కదా మన 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 షోడశ మన పూజలో. సో మన పూజల్లో కూడా ఇటువంటి పేర్లు పెట్టి మనకి బాగా అలవాటు చేశారు. వాటిని ఒక ఆధ్యాత్మిక సాధనగా మనం తీసుకోవడమే మనం చేయాల్సింది. ఇంకంతకంటే మనం చెప్పగలిగేది ఏం లేదు. ఇవి పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మాసన స్థితి అనగానే మన శరీరంలో ఉండే 5 వెరైటీస్ అన్ని గుర్తు రావాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 ఉప ప్రాణాలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, ఇవన్నీ 5. అలాగే భూమి, వాయువు, జలము, ఆ తర్వాత ఆకాశము, అగ్ని, ఇవి ఒక 5. సో ఇలా మనము విశ్లేషణ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. అదే పంచబ్రహ్మాసన స్థిత. సో చింతామణి గృహం వచ్చింది, ఆవిడకి ఒక బ్రహ్మాసనం వచ్చేసింది. ఇక ఇంకేం కావాలి? 59 మహాపద్మాటవీ సంస్థ. శ్రీ మహాపద్మాటవీ సంస్థాయై నమః.
ఇంకంత 9 minutes 10 minutes ఉంది. అమ్మవారి యొక్క శ్రీమన్నగరానికి నమస్కారం అంటూ చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనంలో మహాపద్మాటవి గురించి చెప్తూ అద్భుతమైన విషయం చెప్పబడింది. ఏమని? అది మహాపద్మాటవిలో తత్ర చతుశతయోజన పరిణాహం దేవశిల్పినా రచితం నానాసాల మనోజ్ఞం నమామ్యహం నగరమాది విద్యయా అని దుర్వాసుడు ఆర్యాద్విసతిలో చెప్పబడిన శ్లోకం చెప్తున్నారు. మణి సదన సాలయోరది మధ్యం దశతాల భూమి రుహ దీర్ఘై పర్ణై సువర్ణ వర్ణైర్యుక్తాం కాండైశ్చ యోజనోత్తుంగై పద్మాటవీం భజామహ పరిమళ కల్లోల పక్ష్మ లోపాంతం. ఇక్కడ చింతన చేస్తున్నప్పుడు ధ్యానం చేస్తే ఉత్తమ ప్రయోజనం ఉంటుంది. శ్రీమన్నగరము, చింతామణి గృహము, పంచబ్రహ్మాసనము, చింతామణి గృహం చుట్టూ మహాపద్మాటవి అంటే అక్కడ పెద్ద కాడలున్న పద్మములు ఉంటాయిట. అవి స్థల పద్మములు, జల పద్మములు కావాలి, మెట్ట తామర అంటారు. ఈ స్థల పద్మములు ఆకులు అతి విస్తారమైన పొడవుతో ఉంటూ దానిపైన పద్మములు వికసిస్తాయి. ఒక్కొక్క దానికి 1000 రేకులు ఉన్నాయి. 1000 రేకులు అనగానే ఏం గుర్తు రావాలండి మనకి? మన శరీరంలో 1000 రేకులు ఎక్కడున్నాయి? హృదయంలో, సహస్రారంలో. సహస్రారంలో హృదయము అనాహత స్థానము. అనాహత స్థానంలో మనకి ఎన్ని ఉన్నాయి? 16 రేకులే ఉంటాయి. 12 ఉంటాయి. విశుద్ధిలో 16 రేకులు ఉంటాయి. ఆజ్ఞలో 2 రేకులు ఉంటాయి. సహస్రారంలో 1000 రేకులు ఉంటాయి. సో మనకి అమ్మవారి యొక్క పద్మాసనం వచ్చింది, శ్రీమన్నగరం వచ్చింది, చింతామణి గృహం వచ్చింది, బ్రహ్మాసనం వచ్చింది. తర్వాత ఆమె చుట్టూ కొన్ని అద్భుతమైన పద్మాలు వచ్చాయట. ఆ పద్మం, ఒక్కొక్క పద్మము 1000 రేకులున్న పద్మముట. అంటే మనలాంటి వాళ్ళు ఎన్ని వేల మంది ఉన్నారో అర్థం చేసుకోండి. 9 minutes లో క్లోజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్. సో ఇలాంటి అద్భుతమైన పద్మాటవి మధ్యలో చింతామణి గృహం ఇలా ధ్యానం చేయాలట. నిజానికి మహాపద్మాటవి అంటే అమ్మా వాయిస్ ఇప్పుడు లేదా? వాయిస్ వినపడట్లేదా? వస్తుందండి. సో ఇప్పుడు మహాపద్మాటవి అంటే సహస్రార స్థానం. దానిలో ఉన్న బిందు స్థానం అమ్మవారి చోటు. మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా అంటారు శంకర భగవత్పాదులు. మహాపద్మాటవిని మాయా మాలిన్యం లేని మనస్సులే తెలుసుకుంటాయి. చిత్త మాలిన్యం ఎంత ఎక్కువ అవుతుంటే అమ్మవారికి అంత దూరం అవుతుంటారు. కాబట్టి మన మనస్సుని ఎప్పుడు నిర్మలంగా, రిలాక్స్డ్ గా కనుక ఉంచుకోగలిగితే మన సహస్రారంలోనే మహాపద్మాటవి ఏమిటి అది ఆ శ్లోకము మహాపద్మాటవి సంస్థ అనేది తెలుస్తుంది. మన సహస్రారంలోనే, ఆజ్ఞాచక్రంలోనే మన శ్రీమన్నగరాన్ని ఊహించుకోవచ్చు. ఆ శ్రీమన్నగరం ఒక సుమేరు ఒక అంటే ఇప్పుడు మన మేరుదండం ఉంది, మన బ్యాక్ బోన్ ఉంది. బ్యాక్ బోన్ టాప్ ఎక్కడ ఎండ్ అవుతుంది? కరెక్ట్ గా మన కంఠం దగ్గర బ్యాక్ సైడ్ ఎండ్ అవుతుంది. దీనిపైన శ్రీమన్నగరం ఉన్నది. ఆ శ్రీమన్నగరంలో ఒక చింతామణి గృహం ఉన్నది. ఆ చింతామణి గృహంలో ఒక పంచబ్రహ్మాసనం ఉంది. ఆ పంచబ్రహ్మాసనంలో అమ్మవారు కూర్చొని ఉన్నారు. ఆ అమ్మవారు చుట్టూ సహస్రదళ పద్మాలు ఉన్నాయి. ఇది కనుక మనం ఊహించుకుంటే మన తలలోనే మన సహస్రారంలోనే అమ్మవారు ఉన్నారు అని మనం చక్కగా గనక ధ్యానం చేసుకుంటే ఇంకంతకంటే మనకి కావాల్సింది ఇంకొకటి లేదు. సరే, అక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి చుట్టూ పద్మాలు ఉన్నాయని చెప్పారు కదా. కదంబ వనవాసిని, శ్రీ కదంబ వనవాసిని నమః. కదంబ వనంలో అమ్మవారు ఉంటారు. సో చింతామణి గృహం చుట్టూ ఏముందండి? కదంబ వనవాసిని. అందుకని కదంబ పూలు మనందరికీ తెలుసు. అప్పుడప్పుడు మనం కదంబం పూలు అమ్మవారికి సమర్పిస్తుంటాము. అది అమ్మవారి యొక్క ప్రత్యక్షమైన పూలు, అమ్మవారికి చాలా ఇష్టమైన పూలు అని మనం అర్థం చేసుకుంటాం. అలాగే పారిజాతం అనేది అయ్యవారికి ఇష్టము, తెలుసు కదా మీకు. పారిజాతము అయ్యవారికి ఇష్టము, అమ్మవారికి కదంబం ఇష్టము. అది మనం గుర్తు తెచ్చుకుంటాము. శ్రీమన్నగరంలో ఒక్కొక్క ఆవరణ దాటుతూ ఉంటే మొదట నానా వృక్ష మహోద్యాన వనము అని ఒక ఆవరణ ఉంటుందిట. ఫస్ట్ ఏమో మంచి గార్డెన్ వస్తుంది. దాని తర్వాత 5 కల్ప వృక్ష వనాల ఆవరణలు వస్తాయి.
5 కల్ప వృక్షాల వనాలు వస్తాయట. ఆ తర్వాత అవి సంతానము, హరిచందన, పారిజాత, కల్పక, మందారములు. సో సంతానము అనే ఒక పువ్వు, హరిచందనం అనే ఒక పువ్వు, పారిజాతం అనే ఒక పువ్వు, కల్పకము అనే ఒక పువ్వు, మందారములు అనే ఒక పువ్వు. సో మనకి ఇందులో దొరికేవి ఏంటండి? పారిజాతము, మందారములు, కదంబములు, ఇవి మనకి దొరుకుతాయి. కాబట్టి ఈ వృక్షాలు మనం పెంచుకోవచ్చు. ఆ తర్వాత ఇవి దాటిన తర్వాత కదంబ వనం వస్తుందట. ఇక్కడతో వృక్షావరణలు పూర్తి అయిపోతాయి. అంటే 7వ ఆవరణ. 7వ ఆవరణ నిండా కదంబ వృక్షాలు ఉంటాయి. సో మనం మందార పూలు గాని, పారిజాతం గాని, ఇవన్నీ ఎప్పుడైనా మనము అమ్మవారికి అర్పిస్తుంటే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనవి. కదంబాలు కూడా చాలా ప్రీతిపాత్రమైనది అని చెప్పుకుంటాం. కదంబ వనములో శ్యామలాదేవి కదంబ పూలు అంటే కనకాంబరాలండి? అంతే అనుకుంటా. నాకు కదంబ అలా అనిపిస్తుంది. కదంబం అంటే కనకాంబరాలు అన్ని కలిపి ఉంటుంది కదంబ అంటే. అవునా? మరుగు కదంబం కడతారు. తాഴంబు కూడా పెడతారు. కదంబం అంటే ఇది వేరండి. ఇది మీకు చూపించగలను. కదంబం అంటే ఎక్కడ ఒక సెకండ్. ఓన్లీ హోస్ట్ కెన్ షేర్. సో నేను మళ్ళీ మీకు కదంబం వేరు. ఇక్కడ అంటే శ్యామలాదేవి చెప్పినట్లుగా భావించవచ్చు, లేదా మొత్తం శ్రీమన్నగరము ఆ లోపల చింతామణి, కదంబవనంలో ఉన్న తల్లి అంటే లలితాదేవి అని కూడా భావించవచ్చు. ఎందుకంటే కదంబవనం లోపల చింతామణి గృహం ఉన్నది. కదంబ వనవాసిని అన్న ఇద్దరికి అన్వయిస్తుంది. శ్రీచక్రంలో బిందువు, త్రికోణము, అష్ట త్రికోణములు వస్తాయి. ఇందులో క్రిందికి 5 త్రికోణాలు, శ్రీచక్రంలో ఈ 5 త్రికోణములను కదంబ వనం అంటారట. దాని మధ్యలో ఈవిడ ఉంది కాబట్టి కదంబ వనవాసిని. అలాగే మన సహస్రార స్థానం సమీపంలో ఉన్న రకరకాలైన చక్రముల యొక్క సమూహములే సూక్ష్మయోగ భూమికలను కూడా కదంబవనం అంటారు. సో కదంబము అనేది ఎటువంటి పువ్వు మనకి అనవసరము. అంటే అది మనకు కావాలంటే తర్వాత మీరు మీ పిల్లల్ని అడిగితే గూగుల్లో చూపిస్తారు. కానీ మన శరీరంలో ఉండే కదంబం ఏంటి? సహస్రార స్థానము. అదే అంటే కదంబ వృక్షముల యొక్క లక్షణం ఏంటి? వాయుమండలంలో జలశక్తుల్ని ఉత్పత్తి చేయగలవు. మంచి వర్షం కావాలంటే కదంబ వనాలు ఉండాలి. కాబట్టి మనము మన సహస్రారంలో కనుక మనం ధ్యానం చేస్తూ కదంబ వనవాసిని అని కనుక మనం ఆలోచించుకుంటే మంచి వర్షాలు వస్తే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడో ఉన్న జలశక్తుల్ని ఆకర్షించి క్రిందకి దింపగలిగే శక్తి కదంబములకు ఉన్నదిట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనము ఒక పని చేద్దాం. శ్రీ కదంబ వనవాసిని నమః. మనకి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కదంబ వనాలు యొక్క పవరు జలాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి మనం ఒక మాల గాని 5 మాలలు గాని మీ ఇష్టం, ఏమీ ఇక్కడ ఇది లేదు. కాకపోతే సంకల్పం ఏంటంటే ఎక్కడ వర్షములు తక్కువగా ఉన్నాయో, ఎక్కడ వర్షాలు అవసరమో అక్కడ వర్షాలు పడేట్టు చూడు తల్లి. ఓం శ్రీ కదంబ వనవాసిన్యే నమః. మళ్ళీ చెప్తున్నా, ఓం శ్రీ కదంబ వనవాసిన్యే నమః. ఓం శ్రీ కదంబ వనవాసిన్యే నమః. మినిమం ఒక మాల చేయండి. మాల చేసి ఆ భావన మీరు ముందు ఏ రకమైన ఇదేంటి ప్రేయర్ చేసుకుంటారో చేసుకోండి. అమ్మా తల్లి, నేను ఈ మాలా మంత్ర జపం చేస్తున్నాను. ఈ మాలా మంత్ర జపం చేసిన శక్తి ఎక్కడ నీటి అవసరం ఉన్నదో అక్కడ నీరు దొరికేలా చూడు తల్లి అని ఒక మాట భావన చేసుకొని, ఒక మాల నుంచి 5 కంటే అనవసరము, ఆవేశపడి ఎక్కువ చెయ్యక్కర్లేదు. ఒక మాల చాలు. ఇంకా కొంచెం టైం ఉంటే 3 లేదా 5 అంతే, అంతకంటే ఎక్కువ చేయొద్దు. సో ఈ కదంబముకి యొక్క పవర్ ఏంటి? జలాన్ని
అట్రాక్ట్ చేసే పవర్ ఉంది కాబట్టి మనం ఆ మంత్ర జపం ఈ రోజు చేద్దాం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అందకుండా ఎక్కడో ఉన్న వాటిని లాగి మనకు అందిస్తున్నాయి కదంబములు. అలాగే మనకు అందని కావాల్సిన అభీష్టములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆకర్షించి ఇవ్వగలిగే శక్తులే కదంబవనములు. అమ్మవారి కదంబవన ధ్యానంలో అభీష్ట సిద్ధులు ఇస్తుంది. అలాంటి కదంబవనవాసిని. ఇంతవరకు ఈ వరుస ఎలా చెప్తున్నారో చూసుకోండి. శ్రీమన్నగరం చెప్పారు, చింతామణి గ్రహం చెప్పారు, తర్వాత మహాపద్మాటవి చెప్పారు, కదంబవనం చెప్పారు. ఆ తర్వాత దీన్నే శాస్త్రంలో ఉపలక్షక న్యాయం అంటారు. ఒక ప్రాంతంలో కొన్ని చెప్పారు అంటే అన్ని చెప్పినట్టే లెక్క. అలాగే చింతామణి గృహం, దాని చుట్టూ ఉన్న పద్మములు చెప్పారు. ఆ తర్వాత కదంబవనం చెప్పారు. వనముల్లో ప్రథమంగా కదంబవనం వచ్చింది కాబట్టి ఇప్పుడు మొత్తం మణిద్వీపం ఎందులో ఉందో దానిని చెప్తున్నారు. సో అయిపోవస్తుంది మనకి. ఈరోజు మనము శ్లోకం ఏం చెప్పుకున్నామండి? శ్రీ కదంబ వనవాసిని నమః. ఈ శ్లోకము మీరు మినిమం ఒక మాల మంత్ర జపం చేయండి. ఎక్కడెక్కడ జలం లేదో అక్కడ జలం, ఎక్కడ వర్షాలు కురవాలి అని మనం డిసైడ్ చేసుకుందాం. 13/4/24. శుభకామన చదవండి ఎవరైనా. 1 minute ఉంది. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు